ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधవం శ్రీ చైతన్యం ఈశ్వరం హరి ఓం తత్సత్. హరి కృష్ణ. ఈరోజు అందరికీ కూడా భాగవతం ప్రవచనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈ భాగవతానికి ప్రతి వారం వస్తున్నందుకు మా అందరికీ ఈ అవకాశం ఇస్తున్నందుకు మా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రాంలో మనం లాస్ట్ వీక్లో మనం భరత మహారాజు యొక్క కథని మనం విన్నాం. ఇప్పుడు ఈ భరత మహారాజు కథ అనేది భాగవతంలో 5వ స్కందంలో వస్తుంది. ఈ భరత మహారాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి మనకి చివరి క్లాస్ అంటే లాస్ట్ క్లాస్లో మనం భరత మహారాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించే మహారాజు, ఆ మహారాజు తన రాజ్యాన్ని వదిలేసి భగవంతుని పొందాలి, భగవంతుని చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన అరణ్యానికి వెళ్ళి భగవంతు మీద ధ్యానం చేసి ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండగా ఆ విధంగా ఆయనకి ఒక జింక ద్వారా ఆయనకి ఆ జింక మీద పూర్తిగా అభిమానం, జింక మీద మమకారం, జింక మీద పూర్తిగా తన యొక్క ఈ యొక్క భౌతికమైన అటాచ్మెంట్ ఆకర్షణ కలగడం వల్ల జింక మీద అలా ఉండిపోయి జింకతోనే ఆ విధంగా స్మరిస్తూ జింకను ఎవరు చూస్తారు, ఎవరు జింకని చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో జింకనే స్మరిస్తూ ఆయన ప్రాణాన్ని వదలడం వల్ల నెక్స్ట్ జన్మానికి జింక శరీరం లభించింది. జింక శరీరం వల్ల లభించినా సరే ఆయనకి ఆ విధంగా భగవంతుని యొక్క కరుణ వల్ల వచ్చే పూర్వజన్మకు వృత్తాంతం, పూర్వజన్మలో తను ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు, ఏ విధంగా తను ఈ భగవంతుని మీద ధ్యానం చేసేవాడు, అలాగే భగవంతుని గురించి ఏ విధంగా సేవ చేస్తూ ఏ విధంగా తను గడిపేవాడు, ఆశ్రమంలో ఎలా ఉండేవాడు, అన్నీ కూడా తనకి పూర్వజన్మ వృత్తాంతం అన్నీ కూడా ఆయనకి జ్ఞాపకం వచ్చాయి భగవంతుడి కరుణ వల్ల. అప్పుడైతే జింక శరీరంలో ఉన్న భగవత్ మహారాజుకి ఏ విధంగా అన్ని జ్ఞాపకం వచ్చాయో ఆటోమేటిక్గా ఏమైంది, ఇక మీదటి నుంచి నేను నా జీవితాన్ని పూర్తిగా భగవంతుని మీద లగ్నం చేసుకోవాలి, నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకున్నాను, వ్యర్థం చేసుకున్నాను అని చెప్పి తను ఆ విధంగా తను ఫీల్ అయ్యాడు. అంటే రియలైజ్ అయ్యాడు, అనుభవం అయ్యాడు అనమాట. మనందరికీ కూడా ఎక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, మనందరికీ కూడా ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే ఈ అనుభవం అనేది ఆధ్యాత్మికంలో జీవిత అనుభవం అనేది అందరికీ తెలియాలి. రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో అనుభవం అంటే ఏంటంటే మన శరీరాన్ని మనం ధరిస్తున్నాం. ఈ శరీరంలో మనం ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాం? మనం ఎందుకు ప్రపంచంలో అందరూ ఎందుకు కష్టాలు పడుతున్నారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని
ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేమవుతుంది, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఈ విషయం మనకు అర్థమవుతుంది. మనం అసలు ఎందుకు ఇక్కడ అందరం కష్టాలు పడుతున్నాం, ఒకళ్ళు సుఖంగా ఉంటారు, ఒకళ్ళు కష్టంగా ఉంటారు. ఒకళ్ళేమొచ్చి ఆహ్, అలాగా జీవితాంతం కష్టాలు పడుతూనే ఉంటారు. ఒకళ్ళు ఏ విధమైన కష్టాలు మనకు కనిపించనట్టుంటాయి. కానీ ప్రతి మనిషి కూడా ఈ ప్రపంచంలో బాధలు అనుభవించవలసిందే. డబ్బున్నా లేకపోయినా స ఈ సొసైటీలో ఒక పొజిషను ఒక ప్రతి పేరు ప్రతిష్టలున్నా లేకపోయినా శరీరపరంగా అందరూ కష్టాలు పడవలసిందే. భౌతిక శరీరం ఎప్పుడు కష్టాన్నే ఇస్తుంది, సుఖాన్నివ్వదు. సో, ఈ విధంగా ఒక రియలైజేషన్ వచ్చిన వాళ్ళే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకొస్తారు. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో, వాళ్ళలాంటి వాళ్ళు అందుకోసం భరత మహారాజు అన్నీ వదిలేసి రాజ్యం అంతా వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఒక జింక వల్ల అటాచ్‌మెంట్ అయిపోయి ఈ విధంగా జింక శరీరం లభించింది. ఎప్పుడు జింక లభించిందో భగవంతుని కరుణ ద్వారా పూర్వజన్మ వృత్తాంతం తనకి జ్ఞాపకం వచ్చింది. అప్పుడేం చేశాడు వెంటనే, నాకు ఈ భగవంతుడి యొక్క కరుణ వల్ల నాకు వచ్చింది. కాకపోతే భగవంతుడి కరుణ వల్ల నాకొచ్చింది నా జ్ఞాపకం. ఇక మీదటి నుంచి నేను నన్ను భగవంతుని సేవలో వినియోగించాలి అనే ఒక ఆహ్, జీవిత అనుభవం తెచ్చుకున్నాడు. ఆ జింక శరీరంలో వెంటనే ఏం చేశాడు, ఎక్కడైతే తను పూర్వజన్మలో భగవంతుని సేవ చేశాడో ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి అదే ఆశ్రమంలో ఉంటూ ఆ యొక్క మహర్షులు, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న మహర్షులు అందరూ అక్కడ భగవంతునికి సేవ చేసే విధానం, భగవంతుడు వాళ్ళతో సహవాసంతో ఉంటూ అక్కడే అలా తిరుగుతూ తన శరీరాన్ని వదిలేసి ఎప్పుడైతే లేడీ శరీరం జన్మ అయిపోయిందో అప్పటికప్పుడు నెక్స్ట్ బ్రాహ్మణ శరీరంలో పుట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ భగవంతునికి సేవ చేసిన సేవ వలన తనకి బ్రాహ్మణ శరీరంలో రావడానికి అవకాశం వచ్చింది. అందువలన మనం చేసిన భక్తి ఎప్పుడు కూడా నష్టం రాదనమాట. నష్టంగా పోదు. అంటే వేస్ట్ అవ్వదు. వ్యర్థం అవ్వదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. అర్జున, ఈ నాకు చేసిన ఈ సేవ అనేది ఎప్పుడూ కూడా అది వ్యర్థం అవ్వదు. అది ఎటువంటి పరిస్థితుల్లో అది పోదు. దానివల్ల ఎప్పుడంటే మనిషికి అనేది నష్టాన్ని గాని, లోటును గాని కలిగించదు. అది ఎప్పుడు కూడా మనిషికి పర్మనెంట్‌గా మన పర్మనెంట్ అకౌంట్‌లో వెళ్తుంది. మనం ఏ జన్మలో ఎక్కడున్నా సరే అది పర్మనెంట్‌గా మనం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే జన్మలో మనకి ఎక్కడైతే మనం ఆపేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ జన్మలో ఒక 50% చేసామనుకోండి, వచ్చే జన్మలో 51 నుంచి మనం స్టార్ట్ అవుతాం. సో, ఈ విధంగా మన అప్పుడేమైంది భరత మహారాజుకి, పూర్వజన్మలో భరత మహారాజు చాలా భావస్థితిలో ఉన్నాడు. అంటే భక్తి మార్గంలోని భక్తిలో కూడా స్థితులుంటాయి. భక్తిలో కూడా శ్రద్ధ, శ్రద్ధ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. శ్రద్ధ, శ్రద్ధ అంటే ఆదో శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ నుంచి భగవంతుని మీద ఒక నమ్మకం కలిగి భగవంతునికి సేవ చేద్దాం అనే ఒక ఇంట్రెస్ట్ కలగడం శ్రద్ధ అన్నమాట. అలాంటి శ్రద్ధ వల్ల మనం ఏం చేస్తాం, భగవద్గీత, భాగవతం వినడం, భగవంతుని నామం జపించడం, భక్తులతో కలవడం ఇలాంటి పనులు చేస్తాం. ఇదే సాధు సంఘం అన్నమాట. సాధు సంఘం వలన ఏమవుతుంది, ఆదో శ్రద్ధ తదా భజన క్రియ. అప్పుడు ఏమవుతుంది, సాధువులతో, భక్తులతో వినడం వలన, భక్తులతో కలవడం వల్ల మనకేమవుతుంది, మనకి భగవంతునికి సేవ చేయడానికి, అంటే భగవంతుని నామం చెప్పడానికి, అలా భగవంతునికి నైవేద్యం పెట్టడానికి, ఈ విధంగా మనకి ఒక విధమైన అలవాటు మనకి చెయ్యాలనే కోరిక పుడుతుంది. ఒక ఇంట్రెస్ట్ వస్తుందనమాట. అదే భజన క్రియ అంటారు. ఆ భజన క్రియ ఏంటంటే భగవంతునికి సేవ చేయడం అనమాట. ఆయన నామాన్ని జపించాలి, భాగవతం, భగవద్గీత వినాలి, చదవాలి అని ఒక ఆ సేవలో మనం రోజు చదువుతూ ఉంటాం, రోజు వింటూ ఉంటాం. రెగ్యులర్‌గా మనం దీని మీద మన జీవితాన్ని మనం రోజు టైమ్ స్పెండ్ చేస్తాం. దీని మీద భజన క్రియ అంటాం. భగవంతునికి సేవ చేయడం అనమాట. ఈ భజన క్రియ చేస్తున్నప్పుడు మనలో ఉన్న అనర్థాలన్నీ పోతూ ఉంటాయి. మన శరీరంలో మన శరీర రీత్యా, అంటే మన యొక్క మనసు రీత్యా, బుద్ధి రీత్యా, మన మనసులో ఉన్న కల్మషం అన్నీ కూడా పోతాయన్నమాట. అందుకే ఈ యొక్క భౌతికమైన ఈ యొక్క శరీరం మీద వాంఛ ఉంది మనకి. ఈ వాంఛ అనేది పోవాలంటే, భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే భగవంతునికి సేవ చేయాలన్నమాట. సేవ చేస్తే మనకి భౌతిక శరీరం వాంఛ పోతుంది. అలాగే భౌతికమైన గుణాలు, భౌతికమైన పరిస్థితుల మీద మనకి వాంఛ తొందరగా కొంచెం కొంచెం తగ్గిపోతుందనమాట. ఎప్పుడైతే అలాంటి స్టేజ్‌లో ఉన్నవాడు పూర్తి భగవంతుని అలాంటి స్టేజ్‌లు దాటి భావస్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? భగవంతుని నామం చెప్తే భరత మహారాజుకి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. అలాంటి ప్రేమ స్థితిలోకెళ్ళాడు, భావస్థితిలోకి.
అలాంటి భావస్థితిలో ఉన్న భరత మహారాజు ఈ జంతువుకి లేడీకి అటాచ్‌మెంట్ అయ్యి లేడీ శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్థితికి వచ్చే లేడీ తర్వాత నెక్స్ట్ జన్మ తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అదే భావస్థితిలో ఉన్న భగవంతుని మీద పూర్తిగా భావం 24 గంటలు. అలాంటి భావం, అలాంటి ఆకర్షణ, అలాంటి ఆకర్షణమైన భక్తి అన్నీ కూడా ఆటోమేటిక్‌గా వచ్చే జన్మలో భరత మహారాజుకి అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చాయి. పూర్వజన్మ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అప్పుడు ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యాడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తర్వాత అప్పుడు ఏమయ్యాడు? అవన్నీ కూడా ఒక్కసారి తన మనసులో ఒక్కసారి బయటికొచ్చాయన్నమాట. అప్పుడింకా ఎప్పుడైతే చూసాడో ప్రపంచాన్ని నాకింకేం అక్కర్లేదు. నాకు భగవంతుని సేవలోనే ఉండేవాడిని. అదే భగవంతుని సేవలో ఎప్పుడు 24 గంటలు ఉంటాను. నాకేమీ అవసరం లేదు. నాకెవరితో సంబంధం లేదు. నాకేమి ఇది మంచి, ఇది చెడు, అలాగే ఇది వీళ్ళందరూ అందరి మీద ఒక విధమైన అటాచ్‌మెంటు ఇంకా ఏమీ లేదు. భగవంతుని మీద ఎప్పుడు ధ్యాస. ఆ విధంగా ఉండేది. ఆ విధంగా తయారయ్యి ఇంకా తను ఇంట్లో ఉండడం ఇంకేం లేవు. బయటికి వెళ్ళిపోయాడని బయటికెళ్ళిపోయి అరణ్యాల్లో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఉండి తనేదో ఉండాలి కదా! తన శరీరాన్ని కాపాడుకోవాలి కదా! శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా! ఎక్కడో ఒక్కొక్కసారి చిన్న చిన్న వర్క్స్ ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో జన్మించిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్, సోదరులుంటారు. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ సోదరులందరూ కూడా భరత మహారాజు పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆ! ఎప్పుడూ కూడా మందబుద్ధిలాగా, అంధత్వం అంటే ఏది పట్టించుకోని వాడిలాగా, ఎవరు చెప్పినా ఏమి వినిపించుకోని వాడిలాగా, ఏ విధంగా ఎవరితోను ఏమి మాట్లాడకుండా అలా ఉంటే ఇలాంటి వాడుంటే ఎలా ఇలాంటి వాడిని మనం ఎవరేం చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ ఆహ్, వదిలేసి ఎళ్ళిపోతారు. ఈ వ వే బై ఇంట్లోంచి ఎళ్ళిపోతాయి. తన వల్ల ఎటువంటి మనుషులని ఎటువంటి మందంగా అన్నమాట. డల్‌గా ఎప్పుడూ ఉంటాను. ఇలాంటి మనిషితోని ఎ ఏం చేస్తాను అందరూ వదిలేసి ఎళ్ళిపోతారు. అప్పుడు బుద్ధి తక్కువ, ఏం తెలీదు అని ఆ విధంగా వదిలేసిన తర్వాత తండ్రి మరణించడంతో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా దేశంలో సొసైటీలో అందరూ కూడా అవమానం చేస్తూ ఉంటారు. తనకేం పట్టించుకోడు. ఎందుకంటే తాను ఈ దేహం కాదు. తను ఈ దేహం కాదనే ఒక భావనకి పూర్తిగా వచ్చాడు. ఈ దేహం భావన, దేహ భావన అంటే ఏంటంటే, నేను ఈ శరీరాన్ని అనే భావన మనకుంటుంది. ఈ దేహ భావన ఉన్నంత వరకు కూడా మనం తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా. దేహ భావన లేనివాడే తప్పులు చేయడు. దేహ భావన ఉన్నవాడెవడు తప్పులు చేస్తాడు. తప్పులంటే ఏంటి? పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే తన ఇంద్రియాల్ని, మనసుని కంట్రోల్ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతాడనమాట. నిగ్రహించుకోలేకపోతాడు. అప్పుడేమవుతుంది ఇతరులకి హాని చేసే పరిస్థితులొస్తాయి. తనకు తాను హాని చేసుకుంటాడు. ఇతరులకు హాని చేస్తాడు. లేకపోతే ఇంకా అవుతుంది దేహ భావన వల్ల ఎప్పుడు కూడా నేను ఈ దేహాన్ని అని అనుకుంటూ ఏం చేస్తాడు, దేహానికి సంబంధించిన పనుల్లోనే ఉంటాడు తప్పించి తన ఆత్మ గురించి తాను ఒక ఆత్మ అనే తను ఒక జీవుడు, ఆధ్యాత్మిక జీవుడు అనే విషయాన్ని మర్చిపోయి, జీవితాంతం దేహానికి సంబంధించిన విషయాల మీద ఉండడం వల్ల జీవితం మొత్తం వ్యర్థం అవుతుంది. సో, అది భ భ భరత మహారాజుకి తెలుసు. అందుకని ఏం చేశాడు, నా శరీరానికి చూసుకోవడానికి ఏ చిన్న పనో చేసుకొని వాని శరీరాన్ని కాపాడుకుంటూ 24 గంటలు కూడా భగవంతుని ధ్యాసలోనే ఉండి నా జీవితం అంతానే గడపాలి అని అనుకుని ఏం చేసేవాడు, ఎప్పుడు కూడా ఏదో చిన్న పని చేసేవాడు ఎక్కడ పడితే అక్కడ. ఏదో చిన్న పని చేస్తూ వాళ్ళు ఏది ఇస్తే అది తింటూ, ఏదో ఒక చేతికి ఏది ఇస్తే అలా గడిపేవాడనమాట. పెద్దగా ఏమి పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ ధ్యాస మాత్రం ఆధ్యాత్మికంగా ఉంటుంది పూర్తిగా. ఆ విధంగా తయారయ్యాడు. అలా తిరుగుతూ ఉండేవాడు ఎక్కడ పడితే అక్కడికి. ఇక్కడ, అక్కడ కొంచెం కొంచెం పనులు చేస్తూ అలా జీవితంలో గడుపుతూ ఉండేవాడు. సో, ఈ విధంగా ఉండడం వల్ల ఒక మందబుద్ధి అందరూ కూడా ఇన్సల్ట్ చేసి, అవమానం చేసేవాళ్ళు. కొంతమంది చూడండి పిచ్చివాళ్ళే తిరుగుతూ ఉంటే అందరూ అవమానం చేస్తారు రోడ్డు మీద. ఆ విధంగా అందరూ కొంచెం ఇన్సల్ట్ చేస్తుంటారు. లేకపోతే వెటకారం చేస్తారు. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? మనిషి యొక్క నేచర్ బట్టి. కానీ భరత మహారాజు యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎవరు అర్థం చేసుకోలేకపోతారు. అందువల్ల అందరూ అలా చూస్తారనమాట. ఇప్పుడేమైంది, ఒకసారి ఏమైందంటే ఒక కథ ఇది మంచి కథ అన్నమాట ఇది. భగవంతుడు భక్తుల్ని ఎలా కాపాడతాడు అనే విషయాన్ని ఈ కథలో మనం తెలుసుకుంటాం. సో, ఒకసారి ఏమైందంటే, ఈ భరత మహారాజు ఒక ఏం చేస్తారంటే, తనకేదో చిన్న పని చేయాలి కదా! ఒక బోలెడు పొలాలు ఉన్న ఒక జమీందారు దగ్గరికెళ్తాడు. ఓసారి వెళ్లి ఆ జమీందారు దగ్గరికి వెళ్లి, జమీందారు దగ్గర పనివాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఒక మనిషి దొరికాడు. ఈ మనిషి రోజు మనం ఈ యొక్క మన పొలాలు చూడ్డానికి ఏ పక్షులు ఏమి
రాకుండా, పక్షులేవి పొలాలు తినేయకుండా ఏవో పక్షులు వస్తుంటాయి. పొలాల్లో ఎప్పుడు పక్షులుంటాయి. పక్షులొచ్చి తింటూ ఉంటాయి. ఇవి పాడు చేయకుండా చూసుకోమని చెప్పి ఒక మనిషిని పెడదామని చెప్పి, ఒక మనిషిని పెడదామని చెప్పి తీసుకొస్తారు భరత మహారాజుని. ఇలాగ ఇప్పుడు ఉంటే తీసుకొచ్చి ఈ మనిషి పని చేస్తాడంటే చూద్దాం కొన్నాళ్ళ పాటు ఈ మనిషిని ఇద్దాము. పనిలో పడితే పని చేస్తే చేయించుకుందాం లేకపోతే వదిలేద్దాం అని చెప్పి అంటారు. ఓకే అని చెప్పి ఆ జమీందారు పనిస్తాడు. ఏంటి పొలాల్ని పక్షులేవో రాకుండా చూసుకోవడం అనమాట. ఓసారి ఆ పొలం దగ్గర కూర్చుంటాడు. ఎప్పుడు ధ్యాస ఎక్కడ కూడా భగవంతుని మీదే ఉంటుంది. శ్రీహరి మీదే ఉంటుంది. ఇంకెక్కడ ధ్యాస ఉండదు. అలాంటి ధ్యాసలో మనిషి ఎప్పుడు ఉండేవాడనమాట. అలా ఉంటే ఒకసారి అలాగే కూడా వాళ్ళేం చేస్తారు పని ఇచ్చినప్పుడు పక్కన పొలాలు తినేస్తున్నా సరే, పక్షులొచ్చి తినేస్తున్నా చూడకుండా అదే ధ్యాసలో ఉన్న వాళ్ళని తీసేస్తారు. తీసేసి మా జప నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పనిలోకి తీసేస్తారు. ఇంకా తను ఏం తనకి ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఏం దొరికితే అరణ్యాల్లో లేకపోతే ఎక్కడెక్కడ ఏవో పళ్ళ చెట్లు ఏమో దొరికితే ఆ పళ్ళ కాయలు కోసుకొని తింటూ ఉంటాడాయన. అలా గడుపుతూ ఉంటాడు. గడుపుతుంటే ఇలాంటి మనిషిని ఒకసారి ఒక అరణ్యాల్లో ఒక దొంగల నాయకుడు, దొంగల గ్రూపు చూస్తారు. వాళ్ళేం చేస్తారంటే ఈ అరణ్యాల్లోని ఇలాంటి పూర్వం ఆ టైంలో అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన భరత మహారాజ్ స్టోరీ ఇది. ఇలాంటి అప్పుడు అరణ్యాల్లో వాళ్ళు ఇలాంటి కాళీమాతకి పూజలు చేసి, నరబలిచ్చి కాళీమాతకి పూజలు చేసారు. నరబలిచ్చి కాళ్ళకి పూజలు చేస్తే కాళీమాత సంతృప్తి పడి వాళ్ళకి బోలెడు వరాలు ఇస్తుంది అని చెప్పి ఒక ఉద్దేశ్యం. అందువల్ల వాళ్ళేం చేశారంటే ఈ దొంగల నాయకులు, దొంగలు వీళ్ళేం చేశారంటే కాళీమాతకి ఎవరో మందబుద్ధి అంటే పూర్తిగా పశువు వలె ఎటువంటి చలనం లేకుండా మందబుద్ధిగా ఉండి డల్‌గా ఉండే ఒక మనిషి ఎవరైనా ఉంటారో అలాంటి వాళ్ళని మా కాళీమాతకి బలి ఇవ్వాలి అనే ఒక విధానం అనమాట. అలాంటి విధానం పట్టుకొని వాళ్ళేం చేస్తారు, ఎలాంటి మనిషి ఎక్కడ దొరుకుతాడో అని వెతుకుతారు. వెతికి ఆ మనిషిని పట్టుకొని అలాంటి భరత మహారాజుని పట్టుకొని చూస్తారు. ఈ మనిషి ఎక్కడ కనబడట్లేదు. ఈ మనిషి ఎక్కడ ఎటువంటి చలనం లేకుండా అలా తిరుగుతున్నాడు. ఎటువంటి పెద్దగా పట్టించుకోడు. ఎవరేమంటున్నా కూడా వినిపించుకోడు. ఇలాంటి డల్‌గా ఉన్న మనిషి దొరికాడు మనకి. ఇలాంటి మనిషిని బలిస్తే కాళీదేవి సంతృప్తి పడి మనకు అన్ని వరాలు ఇస్తుందని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు దొంగలు. ఈ భరత మహారాజు తను ఎవరు తీసుకెళ్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారో కూడా తను పెద్దగా పట్టించుకోడు. అంటే తను ఈ దేహాన్ని అనే విషయాన్ని దాటి వెళ్ళిపోయాడాయన. అతీతంగా ఉన్నాడు. దేహాన్ని నేను అనే విషయానికి అతీతంగా ఉండడం వల్ల చ చ చంపడం అంటే ఏంటి? దేహం కోల్పోవడం అంతకన్నా ఇంకేం లేదు కదా! దేహాన్ని నేను కానప్పుడు నన్ను చంపినా, నన్నేమన్నా సరే నాకు సంబంధం లేదు అని ఒక పూర్తి ఆధ్యాత్మిక స్థాయి అనమాట. అలాంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న భరత మహారాజుకి వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నా సరే ఏమీ తెలీదు. ఆ విధంగా ఉండేవాడు. ఆ విధంగా ఉండి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తారు? కాళీ మందిరంలో తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి కట్టేస్తారు. కట్టేసి దొంగల నాయకుడు ఒకడుంటాడు. ఏం చేస్తాడు? తన దొంగల నాయకుడు ఈ యొక్క శరీరాన్ని బలి చేసి ఇవ్వాలని చెప్పి ఏం చేస్తాడు? ఓ పెద్ద గొడ్డలి ఒక పెద్ద కత్తిలా తీసుకొని భరత మహారాజుని తలని నరకడానికి దగ్గరికొస్తాడు. ఎప్పుడైతే దగ్గరికొచ్చాడో ఆల్రెడీ భరత మహారాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? జడభరతుడు. జడభరతుడు పూర్తిగా భ భ భగవంతుని యొక్క భక్తుడు. భగవంతునికి 24 గంటలు భగవంతుని యొక్క శ్రీహరి యొక్క ధ్యానంలో ఉండేవాడాయన. అలాంటి శ్రీహరి యొక్క ధ్యానంలో భక్తుడిని తీసుకొచ్చి అలాంటి భావస్థాయిలో ఉన్న ఒక ప్రేమ స్థాయి ప్రేమ భక్తి, భావభక్తి అలాంటి భక్తి స్థాయిలో ఉన్న భక్తుని తీసుకొచ్చి బలిస్తుంటే కాళీమాత ఎవరు? ఆవిడ భగవంతుని యొక్క సేవకు పూర్తి భక్తుడు. అలాంటి భక్తుడిని ఇస్తే ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆవిడ వెంటనే ఏం చేస్తుంది? ఆ యొక్క విగ్రహం వి నుంచి ఒక్కసారి ఆవిడ బయటకొస్తుందనమాట. ఆవిడొక్కసారి బయటకొచ్చి బయటకొచ్చి పూర్తిగా ఒకసారి పూర్తిగా ఆ భరత మహారాజుని రక్షించడానికి ఈ యొక్క చోరులు దొంగల దగ్గర నుంచి రక్షించడానికి ఆవిడ ఏం చేస్తుంది? వెంటనే విగ్రహం నుంచి బయటకొచ్చి అది ఏ కత్తితో అయితే భరత మహారాజుని వాళ్ళు చంపుతున్నారో అదే కత్తిని వాళ్ళ నుంచి లాక్కుని అక్కడున్న దొంగలందరిని నరికేస్తుంది ఆవిడ తలల్ని. నరికేసిన తర్వాత ఆవిడ నరికేసి ఇప్పుడు చూడండి కథ ఎలా జరిగిందంటే అట్టహాసంతో విగ్రహం నుండి దుమికి జడభర్తని చంపుటకు ఉద్దేశింపబడిన ఖడ్గంతోనే ఆమె ఆ చోరుల మస్తకములను ఖండించి వేసినది. ఆ చోరుల శిరములతో నృత్యము చేయుచు తన సహచర గణముతో క్రీడను మొదలుపెట్టిరి. ఎప్పుడైతే ఆవిడతో వచ్చిన గణాలు అంతర్వాత ప్రదక్షిణ అవుతారో వాళ్ళందరూ కూడా
ఈ యొక్క మనుషులందరినీ వీళ్ళందరూ దొంగలందరినీ చంపేసి రక్తాలు తాగుతూ అక్కడ పెద్ద నృత్యం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఎందుకంటే ఆవిడకి భక్తులకి ఎప్పుడైతే హతమార్చడానికి ట్రై చేశారో వాళ్ళకి వెంటనే ఆవిడ శిక్ష విధిస్తుంది. ఎందువల్లంటే కాళీ అందరూ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే కదా! అందువల్ల ఎవరైతే అపాయం చేస్తున్నారో వెంటనే వాళ్ళకి శిక్ష అంతే విధించబడుతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క భక్తులెప్పుడూ కాపాడబడతారు అని చెప్పి మనం ఈ యొక్క ఆహ్, కథ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇప్పుడేమో తెలుసుకుంటాం అంటే మనం భక్తులెప్పుడు కూడా భగవంతుని పాదాల మీదే వాళ్ళ ఆశ్రయం ఉంటుంది. అలాంటి పాద శరణంలో ఆశ్రయం ఉన్న భక్తులకి భగవంతుడు ఎప్పుడూ రక్షణ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆటోమేటిక్‌గా అందరి దేవతల్లో కూడా అందరి జీవుల్లోని, అందరి దేవతల్లోని, అందరిలోని శ్రీహరే పరమాత్ముడనమాట. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు. ఆయనేం చేస్తాడంటే, ఆయా దేవతలకి ఆ సమయాన్ని బట్టి ఆ విధమైన ఒక భావనిస్తాడు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ చేత ఆ విధంగా చేయిస్తాడు. ఆ యొక్క దేవతల చేత. ఎప్పుడైతే ఈ జడభరతుడిని హతమార్చడానికి వాళ్ళు మొదలుపెట్టారో, అప్పుడే కాళీదేవి ఏం చేసింది, ఆవిడ ఆవిడ మనసులో కూడా శ్రీహరి పరమాత్మ కింద ఉన్నాడు. ఆ భద్రకాళి మనసులో కూడా. అందువల్ల ఏం చేసి వెంటనే ఆ భద్రకాళిని ఈ విధంగా ప్రేరేపించి వాళ్ళందరినీ చంపించేస్తాడాయన. సో, ఈ విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల్ని రక్షిస్తాడు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల యొక్క సా భక్తులకు ఆశ్రయాన్ని ఇస్తాడు. అందుకే కౌంతేయ ప్రతిజానీహి రమే భక్త్యా ప్రణశ్యతి అని శ్రీకృష్ణుడు నా భక్తులెవరు సా వినాశనం కారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ భక్తి గాని, వాళ్ళ భక్తి ఎప్పుడు వినాశనం కాదు. వాళ్ళ భక్తి ఎప్పుడు నేను కాపాడుతాను. అందువల్ల వాళ్ళని కాపాడుతాడాయన. సో, ఈ విధంగా సన్మార్గులను రక్షించి, దుర్మార్గులను శిక్షిస్తాడాయన. సో, ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు చూడండి ఇక్కడ ఫోటోలో ఒకాయన జపం చేసుకుంటున్నాడు గానీ, శ్రీకృష్ణుడొచ్చి ఆయన గొడుగు పట్టుకొని నిలబడ్డాడు. అంటే ఏంటి? నువ్వు జపం చేసుకున్నా సరే నిన్నే రక్షిస్తాను. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఓసారి రఘునాథ్ దాస్ గోస్వామి అని ఒక చైతన్య మహాప్రభువుకి శిష్యులనమాట. ఆయన బృందావనం 500 సంవత్సరాల ముందు బృందావనంలోని ఆయనెప్పుడు కూడాను రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడూ కూడా జపం చేస్తుంటే హరినామస్మరణ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటే ఆయనెప్పుడూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది కాదు. అక్కడ ఎండగా ఉన్నా, వర్షం వచ్చినా, చలిగా ఉన్నా సరే ఆయనకు తెలీదు. అంటే ఏంటి? ఆ జపం చేసి హరినామస్మరణ చేస్తూ ఉంటే, నామం చెప్తూ ఉంటే పూర్తి శరీరాన్నే మర్చిపోతారాయన. మర్చిపోయి మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని మీదే పూర్తిగా వెళ్ళిపోతాయి. అందువల్ల తన చుట్టూ ఏమవుతుంది, శరీరం ఏమవుతుందో కూడా తెలీదాయనకి. అంత పూర్తి నిమగ్నం అయిపోతారాయన. ఎప్పుడైతే ఆళ్ళు నిమగ్నం అయిపోతారో అప్పుడు అయిపోతుండేవారు జపం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా. ఒకసారి ఏమైందంటే ఒక విపరీతంగా వాన పడుతుంది. విపరీతంగా వాన పడుతుంటే అప్పుడు ఆయన తడిసిపోతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి తనకి ఒక గొడుగు లాంటిది తీసుకొచ్చి తనకి ఇస్తాడాయన. శ్రీకృష్ణ భగవానుడు తనకి ఆ యొక్క రఘునాథ గోస్వామికి ఇస్తాడు. కప్పుతాడు గొడుగుతో. తన జపాన్ని డిస్టర్బ్ చేయకుండా, వర్షం డిస్టర్బ్ చేయకుండా కాపాడతాడు. ప్రొటెక్షన్ ఇస్తాడు. అలాగే ఒకసారి ఇంకోసారి ఏమవుతుందంటే విపరీతమైన ఎండ పడుతూ ఉంటుంది. అప్పుడు కూడా రాధారాణి వచ్చి తన యొక్క చీర కొంగుతోని ఆ రఘునాథ గోస్వామిని తలని ఆవిడ కవర్ చేసి ఆ జపం చేస్తున్నప్పుడు ఎండ తగలకూడదు రఘునాథ స్వామికి అని చెప్పి తన యొక్క చీర కొంగుతో రఘునాథ గోస్వామికి తలని శరీరాన్ని ఆవిడ కప్పుతుంది అనమాట. పైనుంచి కప్పుతుంది. అంటే తగలకూడదు ఎండ అని. ఆ విధంగా మనం చెప్పేది భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల్ని యొక్క భక్తుల యొక్క సేవని ఆయన వెంటనే రక్షిస్తాడు. అందువల్ల మనం ఎప్పుడూ నామం చెప్పాలి. నమ్మకంతో భగవద్గీత మనం భాగవతంలో కథలు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా నమ్మకంతో మనం చేస్తే, పూర్తి నమ్మకంతో చేస్తే మనకి భగవంతుడు సో, ఈ విధంగా భగవంతుడు మనం చూస్తే దీనిలో చాలా కథలున్నాయి. ముందు మనం చెప్పుకుంటాం. కథలు ఎలాగుంటాయో మనం చెప్పుకుంటాం. సో, ఈ విధంగా భక్తులకి ఎప్పుడైనా ఆయన రక్షిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని మనం చర్చించుకుంటాం. సో, ఇంకో ఇది చూద్దాం.
ఇప్పుడు ఇంకో చిన్న కథ చెప్తాను దీంట్లోని. ఇప్పుడు ఏంటంటే మనకి జయద్రథ కథ మనకు అందరికీ తెలుసు. జయద్రథ కథ మనకి చాలా మందికి తెలుసు. జయద్రథ కథ ఏంటంటే మహాభారత యుద్ధంలోని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఎలా రక్షిస్తాడు అనేది మనకు తెలుస్తుంది ఈ కథ ద్వారా. శ్రీకృష్ణ భగవానుడు యొక్క రక్షణ లేకపోతే అర్జునుడు మహాభారత యుద్ధంలో ఓడిపోయి ఉండేవాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు, అలాగే చాలా పెద్ద పెద్ద వీరులు ఉన్నారు మహాభారతంలో. ద్రోణుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళని జయించడం అంత ఈజీ కాదు అర్జునుడికి. అది భీష్ముడిని జయించడం సాధ్యం కాదు అర్జునుడికి. కానీ భీష్ముడిని, కర్ణుని జయించడం అంత సాధ్యం కాదు. కానీ ఎలా శ్రీకృష్ణ భగవాన్ అండుంటే ఆటోమేటిక్గా జయించేస్తాడు. అదే శ్రీకృష్ణ భగవానుడు మనకి మనం చూస్తాం అర్జునుడిని ఏ విధంగా మహాభారత యుద్ధంలో కాపాడాడని. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అందులోనే జయద్రథుడు అనమాట. జయద్రథుడు ఏం చేస్తాడంటే అమానుషంగా అభిమన్యుణ్ణి హతమారుస్తాడు. అందువల్ల అమానుషంగా హతమార్చడం వల్ల అర్జునుడు ఏం చేస్తాడు, ఆ రోజు రాత్రి జయద్రథుడు అమానుషంగా ముందు జయద్రథుడే ఆ యొక్క అభిమన్యుణ్ణి పొడుస్తాడు దొంగతనంగా. ఆ పొడవడం వల్ల అంటే వెనకాతలు చేయడం వల్ల ఎప్పుడూ యుద్ధంలో పని చేయకూడదు. ఏదో విధంగా వాళ్ళు వ్యూహం పని పొడి చంపేస్తారు అందరూ కలిపి. దానివల్ల జయద్రథుడు మీకు ఏం చేస్తాడు అర్జునుడు చాలా కోపం వస్తుంది. నా కొడుకుని ఇలా హతమార్చావు నువ్వు, కాబట్టి రేపు సాయంత్రం లోపల నేను సంహరించకపోతే, నన్ను చంపకపోతే నన్ను నేనే ఆత్మహత్య చేసుకుంటాను, నా శరీరాన్ని నేనే త్యాగం చేసేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ చేశాడో దుర్యోధనుడు చాలా ఆనందపడతాడు. ఎందువల్లంటే రేపు సాయంత్రం లోపల కానీ ఏదో విధంగా జయద్రథుడిని మనం కాపాడగలిగితే మన మహాభారత యుద్ధం గెలిచేస్తాం అనే ఒక విధమైన ఆనందంతో ఏం చేస్తాడు, జయద్రథుడికి పూర్తి రక్షణ ఇచ్చేస్తాడు దుర్యోధనుడు. ఆ మర్నాడు పొద్దున్న నుంచి ఒక పెద్ద వ్యూహం తయారు చేసి ఆ వ్యూహం మధ్యలో జయద్రథుడిని పెడతాడు. పెట్టి ఎవ్వరు కూడా జయద్రథుడి దగ్గరికి వెళ్ళడానికే సాధ్యం కాదు. ఎవరు జయద్రథుడు చాలా దూరం అనమాట. వ్యూహం పన్నేసి ఆ వ్యూహంలో జయద్రథుడిని సెంటర్లో పెట్టేసి చుట్టూ కొన్ని లక్షల సైన్యంతోని పూర్తిగా జయద్రథుడి ప్రొటెక్షన్ అనమాట. అంత పూర్తిగా కంప్లీట్ రక్షణ ఇచ్చేస్తాడు. జయద్రథుడికి వెళ్ళడానికే సాధ్యం కాదు. ఎంతమంది చంపినా సరే సాయంత్రం లోపల చంపడం సాధ్యం కాదు. అలాంటి సిచ్యువేషన్ అనమాట, అలాంటి పరిస్థితులు. అర్జునుడు మర్నాడు పొద్దున యుద్ధానికి వస్తాడు కృష్ణుడితో. యుద్ధానికి రాగానే చూస్తాడు యుద్ధరంగంలో జయద్రథుడు చాలా కొన్ని వేల లక్షల సైన్యాలు నడుము వ్యూహంలో ఎక్కడ ఉంటాడో కనబడ్డ అసలు చంపడం సాధ్యం కాదు. లోపలికి వెళ్ళిపోతాడు ఈ జయద్రథుడు. అక్కడ దాచేస్తాడు, లోపలికి వెళ్ళి ఏమంటారు ఒక అరణ్యంలో దాచేస్తాడు అక్కడ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి దాచేస్తాడు జయద్రథుడు లోపల. దాచేస్తే ఇంకా పట్టుకోవడం సాధ్యం కాదు, చంపడం సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు మాట్లాడు, ఓకే నువ్వు మొదలుపెట్టు చూద్దాం అంటాడు. అది వాళ్ళంతా ఈ వ్యూహం అంతా చూసుకుని వాళ్ళందరినీ చంపుకుంటూ అలా చేసుకుంటూ కొంతకాలకి మధ్యాహ్నం అయిపోతే సాయంత్రం దగ్గర అయిపోతుంది. సాయంత్రం సంధ్యా సమయం అయిపోతే యుద్ధం ఆగిపోతుంది. సంధ్యా సమయం లోపల చంపాలి. సంధ్యా సమయం యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి ఈ లోపల వీళ్ళందరూ చంపి వీళ్ళందరినీ అంతా చేసేసరికి టైం సరిపోకపోతే అప్పుడు సాయంత్రం సంధ్యాసమయం అయిపోతూ ఉంటుంది. ఈ లోపల జయద్రథుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంకా ఎంతమంది ఇంకా అర్జునుడికి ఏం చేయాలో తెలియదు. ఆలోచిస్తూ కూర్చుంటాడు. టైం అయిపోయింది ఏం చేయాలని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అర్జునుడు కాముగానే ఉంటాడు. ఇంకా నేను లాభం లేదు, ఎలాగో నా మాట నేను నెరవేర్చలేకపోయాను, ఇంకా నేను ఆటోమేటిక్గా నేను ఈ దేహాన్ని వదిలేయాలని చెప్పి సిద్ధమైపోతాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, తన సుదర్శన చక్రం ద్వారా ఆ సన్ భగవాన్ అని సూర్యదేవుణ్ణి అక్కడ కమ్మేస్తాడు. అంటే చక్రంతో పూర్తిగా కప్పేస్తాడు సూర్యుడిని. ఎప్పుడైతే చక్రంతో శ్రీకృష్ణుని కంపేస్తాడో ఒక్క సెకండ్లో అక్కడున్న వాతావరణం అంతా కూడా పూర్తిగా చీకటిగా అలాగా సూర్యుడు యొక్క కాంతి అలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే సూర్యుడి కాంతి తగ్గిపోతుందో ఇంక సంధ్యాసమయం అయిపోయింది కదా అని చెప్పి అందరూ కూడా కౌరవుల్లో అందరూ దుర్యోధనుడు, శకుని అందరూ కూడా అట్టహాసాలు చేసుకుంటూ దీనికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం ఎప్పుడు అవుతుందని. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క మాయ చేస్తాడో ఆటోమేటిక్గా మొత్తం అందరూ కూడా పరిగెట్టి ఎప్పుడు జయద్రథుడికి తెలిసిపోతుంది సంధ్యాసమయం అయిపోయింది, నన్ను చంపలేదు ఇంకా అర్జునుడు ఇవాళ ఎలాగైనా సరే చనిపోతాడు, ఇంకా మహాభారత యుద్ధం అయిపోయింది వాళ్ళతో అని చెప్పి వాళ్ళందరూ జయద్రథుడు ఆనందంగా పరిగెట్టికి వచ్చేస్తాడు ముందుకి. ఎప్పుడైతే పరిగెట్టిగా ఆ వ్యూహాన్ని దాటి బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు,
వెంటనే ఆ చక్రాన్ని తీసేస్తాడు. ఎప్పుడైతే చక్రాన్ని తీసేస్తాడు ఏమవుతుంది, జయద్రథుడు చక్రాన్ని తీసేయగానే ఒక్కసారి వెలుగు మొత్తం మహా యుద్ధరంగం మొత్తం వెలుగు మొత్తం ఆక్రమించేస్తుంది. ఎప్పుడైతే ప్రకాశంగా ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వెలుగు మొత్తం వచ్చేసిందో, ఆటోమేటిక్గా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అర్థం అవ్వదు ఏం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, అర్జున చూడు సూర్యగ్రహణం వచ్చింది, గ్రహణం వచ్చింది, కొంతసేపు వచ్చింది, అది ఇప్పుడు మళ్ళీ సంధ్యా సమయం కాదు గ్రహణమే అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అర్జునుడు రెడీగా ఉంటాడు, జయద్రథుడు బయటకు వచ్చేటికి మొత్తం దుర్యోధనుడు అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు, అర్జున ఇప్పుడు నువ్వు బాణం వేయి, ఈ బాణం చాలా జాగ్రత్తగా వేయి. జయద్రథుడికి ఒక వరం ఉంది. ఏమిటా వరం, ఎవరైతే జయద్రథుడిని ఎవరైతే జయద్రథుడిని చంపుతారో వాళ్ళ తల ఎవరి చేతిలోంచి అనమాట, ఎవరి చేతిలోంచి జయద్రథుడి తల కింద పడుతుందో వాళ్ళ యొక్క తల 1000 ముక్కలు అవుతుంది. అలాంటి వరం ఉంది, నువ్వు జాగ్రత్తగా చేసుకో. అందుకే నువ్వేం చేయాలా, బాణాన్ని తిన్నగా ఆ తలని తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ తండ్రి ఎక్కడో అరణ్యాలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి యొక్క ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన యొక్క చేతుల లోపల ఈ తల పడేటట్టు నువ్వు బాణం వెయ్యి. ఎప్పుడైతే చేతుల్లో తలపడి ఆయన చేతుల నుంచి బయట పడుతుంది కాబట్టి ఆయనే పోతాడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ముందే చెప్తాడు అర్జునుడికి. సరిగ్గా బాణం సూటిగా అదే విధంగా తల వెళ్ళి ఆ బాణం వెళ్ళి డైరెక్ట్గా ఆ యొక్క తండ్రి యొక్క చేతిలో పడేటట్టు చేస్తాడు. చేయగానే ఎప్పుడైతే తండ్రి చేతులు ధ్యానంలో ఉన్న తండ్రి చేతులు తలపడిందో, జయద్రథుడు తలపడిందో, ఇదే తలపడింది ఇలా కింద వదిలేస్తాడు తెలియకుండా, మర్చిపోయి వదిలేగానే ఉంది. ఆ జయద్రథుడు తండ్రి అక్కడే ఆయన తల ముక్కలైపోతుంది అనమాట. సో ఈ విధంగా భక్తుడు ఏ విధంగా రక్షించాలని శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడూ చూసుకుంటాడు అనమాట. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా భక్తులను ఎలా రక్షించాలే అని ఆలోచిస్తూ ఉంటాడు, ఏ విధంగా తనని చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనం భక్తుడు ఎప్పుడు నాశనం కాడు, భగవంతుడు ఎప్పుడు ఆయన పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉంటాడు కదా, భక్తులు ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షిస్తాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఈ కాళీమాత యొక్క ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ జయభర్తను రక్షించాడు అనమాట. ఇప్పుడు మనం ఈ జయభర్తుడు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడు, ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్తూ ఉంటాడు, అలా తిరుగుతూ వస్తాను, ఏమవుతుంది, అక్కడ రాజు ఒకడు ఉంటాడు. అక్కడ జడభర్తుడు అలా వెళ్ళిపోతుంటే ఆ రాజ్యానికి ఒక రాజు రహుగణ అనే ఒక కింగ్ ఉంటాడు. ఈ యొక్క విషయం ఏమిటంటే మనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం ఇప్పటివరకు మనం భగవంతుని జడభర్తను ఎలా రక్షించాడో మనం తెలుసుకున్నాం. ఇక మీద నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుంటాం. ఈ యొక్క లేల్లో జయభరతుడు యొక్క భరతుడు మహారాజు లేల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సంవాదం ఏం జరుగుతుందంటే, ఒకసారి ఈ భరతుడు వెళ్తూ ఉంటే ఈ రఘుగణ ఆ రాజ్యానికి రాజు రఘుగణ మహారాజు అనమాట. ఈ రఘుగణ మహారాజు తన భటులతో పల్లకి మీద వెళ్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ఆ పల్లకిని తీసుకునే వాళ్ళకి ఒక మనిషి కావాలి పల్లకిని పట్టుకోవడానికి, అంటే పల్లకిని సరిగ్గా ఒక మనిషి కావాలి. అప్పుడు ఏం చేస్తారు, ఎవరు దొరుకుతారని అరణ్యం మధ్యదారుల మీద ఎవరు దొరుకుతారని చూస్తుంటే ఈ జడభరతుడు నడుచుకుని వెళ్తూ ఉంటాడు. ఆయన్ని పట్టుకుని ఈయన పట్టుకుందాం, ఈయన మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పి, నువ్వు పల్లకి రాజపల్లకి మోస్తావా అని అడుగుతారు. అలాగే మోస్తానంటాడు. ఈయనేం చేస్తాడు, ఒకసారి పల్లకి మోస్తూ ఉంటే ఆయన జడభరతుడు అందరిలాగా మామూలు మనిషి కాదు కదా, పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో పూర్తి చాలా పై స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి ఆయన. అందువల్ల ఏమిటి, తన జీవితం వల్ల ఎటువంటి చెడు ఎవరికి ఎటువంటి హాని చేయకూడదు, ఎవరికి ఎటువంటి కష్టాన్ని మనం కలిగించకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా, ఎందువల్లంటే ఆల్రెడీ ముందు జన్మలో అటాచ్మెంట్ అయ్యి లేడి వల్ల లేడి జన్మ వల్ల తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మన జాగ్రత్తగా కర్మలు చేయాలి, తప్పు పాపం చేయకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఎవరిని హాని చేయకూడదు, తప్పు మళ్ళీ కర్మబంధం మనకు చుట్టితే మళ్ళీ మనం వచ్చే జన్మ కూడా మనకి వేస్ట్ అవుతుంది, ఈ జన్మలో ఏమైనా భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి అని చెప్పి ఏ కర్మని జాగ్రత్తగా చూసుకుంటాడు, తప్పు చేయకుండా హాని చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు ఆయన. అలాంటి ఉంటూ ఉంటే ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు కాలు కింద చీమలు ఉన్నాయా ఏమున్నాయా అని చెప్పి వాటిని మట్టేస్తాము అని చెప్పి జాగ్రత్తగా నడుస్తాడు. ఎప్పుడైతే తను నడిచే దారిలో కొన్ని చీమలు ఉంటాయి, పల్లకి మోస్తూ ఉంటాడు కదా, రాజు పల్లకి మోస్తూ నడిచే చీమలు ఉంటే
చేవలో ఉంటే ఇలాగ సరిగ్గా నడవడం అవ్వదు కదా! సరిగ్గా పల్లకి అనేది ఇటు అటు ఊగుతూ ఉంటుంది. ఇటు అటు కొంచెం ఇలాగ జిగ్‌జాగ్‌గా ఇలా నడుస్తూ సరిగ్గా నడవకపోవడం వలన పల్లకి కూడా ఊగుతూ ఉంటుంది. ఊగుతుంటే లోపల రాజుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇదేంటి ఈ మనిషి ఏమిటి సరిగ్గా నువ్వు పల్లకి నడుపు. పల్లకి పట్టుకొని నువ్వు నడుస్తూ ఉండు. నువ్విలాగా సరిగ్గా నడవకపోతే ఎలాగా? అప్పుడు ఈ చీమల్ని ఇలా చూసుకొని నడుస్తున్నాడని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. రాజేమొచ్చి మాటలంటాడు. ఆ విధంగా రాజు మాటలంటాడు. "నీకు తెలీదా సరిగ్గా నడవడం కూడా నీకు రాదా పల్లకి పట్టుకొని" అని చెప్పి రాజు అనేక రకాల మాటలంటాడనమాట. మాటలనటం వల్ల ఏమవుతుందంటే, ఆ మాటలు వింటాడాయన. అప్పుడు ఏమంటాడు జడభరతుడు, "రాజా నువ్వు చెప్పింది కరెక్టే. గానీ నేను ఈ దేహాన్ని కాను. నువ్వు చెప్పిన ఈ దేహాన్ని కానీ, ఈ దేహానికి సంబంధించినవన్నీ కూడా నావి కావు. నాకు సంబంధించినవి కావు. నేనొక జీవుడిని, ఆత్మస్వరూపుడిని. నేను భగవంతుని యొక్క సేవకుడిని. భగవంతుని సేవలోనే నా జీవితం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఈ దేహంతో సంబంధం లేదు. నీ దేహానికి సంబంధించిన విషయాలేవి కూడా నా మీద ప్రభావం చూపవు." అవన్నీ ఈయన చెప్పగానే అంటే రాజుకి అర్థం అవ్వదు. ఎవరి మనిషి ఇలాంటి ఒక సేవకుడిలా కనబడుతున్నాడు. ఒక మందబుద్ధిగా ఒక డల్‌గా కనబడుతున్నాడు గానీ, ఇలాంటి ఆత్మజ్ఞానం, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయన ఆపుతాడు. ఆపి "నువ్వు అసలు ఎవరు? ఏమిటి నువ్వు చూడడానికి ఇలా కనబడుతున్నావు? ఏమిటి నువ్వు?" అంటే అప్పుడు చెప్తాడు జా జడభరతుడు. ఏమంటాడంటే, "నేను ఈ ఈ జన్మ ఈ జన్మలో భగవంతుని చేరడానికి ఈ దేహ భావన నుంచి నేను దూరంగా ఉంటాను నేను. దేహం అనేది నాకు సంబంధం లేదు. భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటాను నేను. నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోనే నేను నా జీవితాన్ని ఉంటాను" అని ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పడం మొదలుపెట్టాడో వెంటనే రాజు చాలా వినయంగా ఓహ్! ఇలాంటి మనిషినా నేను ఒక సేవకుడి కింద చూసాను. సేవకుడిని తీసుకున్నాను అని చెప్పి ఏం చేస్తాడాయన, నా ఓకే. మీరు ఇంత ఆత్మజ్ఞానం మాట్లాడుతున్నారు. మీరు ఆ విషయం నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని. అప్పుడు జడభరతుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు రహుగణకి. రహుగణకి బోధించిన తర్వాత బోధిస్తే ఏమవుతుంది? ఒక అంటే ఏంటి ఒక రాజుకి బోధిస్తాడు. రాజుకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది లభించిందో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మజ్ఞానులవుతారు. ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్తారు. అందుకే రాజులెప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఏంటంటే రాజులందరూ కూడాను అంటే పూర్వకాలంలో అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు రాజులు కూడాను భగవంతుని మీద జ్ఞానం, భగవంతుని యొక్క సేవ వాటిలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉండడం వల్లే ప్రజలందరూ కూడా భగవంతుని భక్తులవుతారు. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే ఈ ప్రపంచంలోని అందరూ కూడా భగవంతుని యొక్క సేవలో వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. అదే యాక్చువల్‌గా నిజమైన రాజ్యం, నిజమైన ప్రజ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే భగవద్ రహిత దేశం ఉంది. దేశంలో కూడా భగవంతుడిని మర్చిపోయి అందరం బతుకుతున్నాం. భగవంతు రహిత నాగరిక ఇలాంటి ఇప్పుడున్న సివిలైజేషన్ అడ్వాన్స్‌మెంట్ ఏంటంటే భగవంతుడిని మర్చిపోవడానికే మనం ఉపయోగిస్తున్నాం తప్పించి భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడం ఉపయోగించట్లేదు ఈ టెక్నాలజీని. ఇప్పుడున్న నాగరికత అలా ఉంది. సో, ఇలాంటి నాగరికతలు దేశ నాయకులు కూడాను భగవంతుని మర్చిపోయేటట్టే వాళ్ళు చేస్తున్నారు తప్పించి, దే ఈ నాయకులు కూడాను భగవంతుని యొక్క చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో ఎవరో కూడా వృద్ధి పొందడానికి అవకాశాన్ని కల్పించట్లేదు. అందుకే ఈ కాలంలో ప్రజలందరూ కూడా ఎందుకు కష్టపడ హ హ ఆనందంగా లేరంటే, భగవద్ మీద చైతన్యం అనేది లేదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే దేవుడు దేవుడు లేడు అనే నాస్తికత్వం అనేది ప్రపంచంలో బాగా ఎక్కువైంది. దీనివల్ల ఏంటంటే భగవంతుని మర్చిపోవడం అందరూ మొదలుపెట్టారు. అందువల్ల ఎవరైతే భగవంతుని మీద ఆ చైతన్యం అనేది ప్రజలందరిలోని వృద్ధి చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు యాక్చువల్‌గా ప్రజలకి చాలా సేవ చేస్తున్న వాళ్ళవుతారు. అందుకే ప్రజలకి సేవ చేయాలంటే మనం ఏం చేయాలి? అందరికి కూడా భగవంతుని మీద ఝ చైతన్యాన్ని తీసుకురావాలి ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో. చైతన్యాన్ని తీసుకొస్తే అందరూ కూడా భగవంతుని మీద భక్తులవుతారు. అప్పుడే ప్రపంచం ఆనందంగా ఉంటుందనమాట. సో, ఈ విధంగా దేశ నాయకులు చేయవలసిన పనిది. అందుకే రాజుకి బోధిస్తున్నప్పుడు రాజుకి అన్నీ చెప్తాడు. ఆ రహుగణ మహారాజుకి జడభరతుడు అన్నీ చెప్తాడనమాట. అన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది? దీనికి ఇంక ఎగ్జాంపుల్ కూడా మనం విందాం. ఇప్పుడు మనం ఈ దేశ నాయకుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి యుధిష్ఠిర మహారాజు పరిపాలించేటప్పుడు దేశం అంతా చాలా సుభిక్షంగా ఉండేది. ఎక్కడూ కూడా ఎప్పుడు ఎవరు కూడా అందరూ కూడా శాస్త్రోక్తంగా వైదిక పరంగా
అందరూ కూడా సరియైన మార్గంలో నడిచేవాళ్ళు. అందరూ సుఖంగా ఉండేవాళ్ళు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా రాజ్యం చేస్తున్నప్పుడు అలాగే ఉండేది. శ్రీరామచంద్రుడు రాజ్యం కూడా అలాగే ఉండేది. అందరూ ఏంటంటే భగవంతుడికి చైతన్యంలో వెళ్తారు. అప్పుడేముంది అందుకే రామరాజ్యం అందరూ కోరుకుంటున్నాం. రామరాజ్యం కోరుకున్నప్పుడు ఏం చేయాలి మనం? రాముడిని మనం ఆసరాగా తీసుకొని రాముడికి శ్రీరామచంద్రుడికి సేవ చేస్తూ మనం ప్రజలందరికీ ఈ మార్గాన్ని చూపించాలి. అదే యాక్చువల్‌గా రామరాజ్యం అంటే. అంతేగాని రాముడిని తీసేసి రామరాజ్యం చేయడం కాదు. అందుకే రాముడిని పెట్టి రాముడి యొక్క ఉపదేశాలను మన జీవితంలో పాటించి, భగవంతుడు చెప్పే ఉపదేశాలను మన జీవితంలో పాటించి, అందరూ కూడా అదే మార్గంలో వెళ్తేనే ప్రపంచం ఆనందంగా ఉంటుంది. ఈ క్ష ఈ అది అది రాజు చేయవలసిన పనన్నమాట. సో, ఈ విధంగా రహుగణ మహారాజుకి జటభరతుడు ఉపదేశం చేస్తాడు. ఏం ఉపదేశం చేస్తాడు? ఈ భౌతిక ఆనందం తుచ్చమైనది అంటాడు. ఈ తుచ్చమైనది అంటే ఏంటి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఈ తుచ్చమైనది అంటే ఏంటి? మనం ఉన్నాం. ఏదో ఒక మన మనసు ఏం చేస్తుందంటే ఆహ్, ఈ ఆనందం, ఈ ప్రపంచంలో ఆనందం కోసం జనరల్‌గా మన మనస్సు అనేది ఆరాట పడుతూ ఉంటుందన్నమాట. మనం ఆరాట పడతాం. మనం ఏం చేస్తాం? నాకు ఇది కావాలి, అది కావాలి అని ఆరాటం ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని పొందాలి. ఏ ఒ ఏదో ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మనం ఏదో ఇంట్లో ఒక వస్తువు కొంటాం. ఆ వస్తువు కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకో ఒక మొబైల్ ఫోనే తీసుకుందాం. లేకపోతే ఇంకేదో తీసుకుందాం. అది వాడుతూ మళ్ళీ దాని మీద మోజు పోతుంది. ఇంకోటి కొనుక్కుంటాం. కొన్నాళ్ళ పాటు దాని మీద మోజు పోతుంది. మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాం. ఇలాగా అదే మొబైల్స్‌ని మారుస్తూ ఉంటాం. లేకపోతే అదే విషయాలను కొంతమంది కార్లు మారుస్తారు. కొంతమంది వచ్చి ఇంట్లో వస్తువులు మారుస్తూ ఉంటారు. రకరకాల ఎప్పుడు కూడా ఆనందం అనేది అది క్షణికంగా అంటే కొన్ని ఈ ఆనందం కోసం తప్పుడు పనులు కూడా చేస్తారు మనుషులు. అందువల్ల ఏంటంటే ఇలాంటి క్షణిక ఆనందం అనేది ఇన్‌సిగ్నిఫికెంట్ అనమాట. చాలా తుచ్చం. అంటే ఈ క్షణిక ఆనందం కోసం మనం తప్పుడు పనులు కూడా చేస్తాం. క్షణికమైన ఆనందం అనేది ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం అంటే ఏదో కొంచెం ఫ్లిక్కరింగ్ అనమాట. ఏంటంటే ఒక 2 బాధల మధ్యలో ఒక చిన్న టైం గ్యాప్ దొరికిందంటే అదే ఆనందంగా మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు కష్టాలు పడతాం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కష్టాలు ఈ మధ్యలో ఇప్పుడు వచ్చిన చిన్న టైంలో ఉన్న ఆనందాన్ని అదే నిజమైన ఆనందం కింద అనుకుని మనం ఆనందంగా అనుకుంటాం. కానీ ఈ భౌతిక ఆనందం అనేది యాక్చువల్‌గా నిజమైన ఆనందం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కష్టమే తెలీదు. కష్టమే రాదు. కష్టమే తెలీదు. అసలు కష్టమే అనిపించదు ఏది కూడా. ఎప్పుడూ ఆనందంగా ఉండేది నిజమైన ఆనందం. కానీ ఇదేంటంటే ఇది క్షణికమైన ఆనందం అనమాట. దీనికోసం మన జీవితాంతం దీనికోసమే మన శ్రమ, మన శరీరం, మన జీవితం దీనికి ధారపోసి అందుకే తుచ్చమైన ఆనందం ఇది. అలాగే ఈ ప్రపంచంలో మనకి బంధం కలగాలన్నా, ముక్తి కలగాలన్నా సరే, ఈ ప్రపంచంతో మన బంధం కలగాలన్నా, ప్రపంచం నుంచి మనకి ముక్తి కలగాలన్నా సరే, మన మనసే దానికి కారణం. మనసే మనల్ని ఈ ప్రపంచంలోనే ఉంచుతుంది కర్మబంధాల్లో. అదే మనసు మన కర్మబంధాన్ని వదిలించేసి ముక్తి కూడా ఇస్తుంది. అందుకే మనసుని మనం కంట్రోల్ చేసుకుంటే మనకి అన్నీ సాధ్యమవుతాయి. మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మనసుని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనసు వల్లనే మనిషి చాలా తప్పుడు పనులు చేస్తాడు. మనసు ఏం చేస్తుంది? ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేక రకాల కోరికల్ని మనసులో కోరికలనేవి ఎప్పుడూ ఉంటాయి. ఈ కోరికలను మనసు ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తుంది. కోరికలకి ఇంప్రెషన్స్ మనసులో ఉంటాయి. అవేం చేస్తూ ఉంటాయి? బయటకొస్తూ ఉంటాయి. అది చూడగానే, ఇది చూడగానే అది చేయాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. అనేక రకాల ఆ విషయాలను అనుభవించాలి అనే కోరికలు మనసులో ఎక్కువ పుడుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఏ కోరిక ఉండదు. గానీ ఒక వస్తువుని చూడగానే దాన్ని అనుభవించాలి. దాన్ని కొనుక్కోవాలి. దాన్ని కొనుక్కొని వాడుకొని అనుభవించాలి అనే కోరిక పుడుతుంది. ఆ కోరిక ఏం చేస్తుంది? దానికోసం మనం అనుభవించడానికి మనం కష్టపడతాం. సో, దానివల్ల ఏమవుతుంది? ప్రతి విషయంలోనూ మనం ఈ ప్రపంచంలోనే ఉండిపోతాం తప్పించి, కోరికల వల్ల ప్రపంచం బయటికి రాలేకపోతాం. అప్పుడేమవుతుంది? బంధం ఏర్పడుతుంది మన ప్రపంచంతో. అందుకే ఈ ముక్తి అనేది ఏంటంటే, ఎటువంటి ఈ మనసు యొక్క కోరికల మీద ప్రభావితం అవ్వకుండా, ఈ మన శరీర భావన ఉంటేనే కోరికలు పుడతాయి. శరీర భావన లేకపోతే కోరికలు పుట్టవు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత మొదలుపెట్టేటప్పుడు రెండవ చాప్టర్‌లో 13వ శ్లోకంలో చెప్తాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి దీర్ఘసత్రం ముహ్యత. ఆయన ఏమంటాడాయన? నువ్వు ఈ శరీరానివి కావు. నువ్వు శరీరం మారుస్తున్నావు. చిన్నప్పుడు ఒక శరీరం, పెద్దయినంత శరీరం. ఈ శరీరాన్ని మారుస్తున్నావు. నువ్వు ఈ శరీరాన్ని కావు
అని చెప్తాడు. ఈ శరీరం కాకపోతే నేనెవరు? ఒక ఆత్మని. అప్పుడు నాకు ఆత్మ కోరిక ఈ భౌతిక ప్రపంచం సంబంధం ఉండదు. సో, ఈ విధంగా కోరికలు అనేవి మన మనసు ఈ విషయాలను అర్థం చేసుకొని, మన మనసుతో ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే మనకి ముక్తి ఈజీగా మనకి అటాచ్‌మెంట్ ఉండదు. ఈ ప్రపంచంలో ముక్తి ఈజీగా మనకొస్తుంది. సో, ఈ మనస్సు అనేది చాలా అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు 6వ చాప్టర్‌లో చెప్తాడు. "అర్జున ఈ మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నేను యాక్చువల్‌గా గాలినే కంట్రోల్ చేయగలను. చంచలం మనహి కృష్ణ ప్రమాద బలవదృఢం తస్య కర్తా తస్యాగ్రహం తస్యాహం నిగ్రహం మన్యే వాయురువ దుష్కరం." అర్జున, కృష్ణ, ఈ మనస్సుని నేను నా మనసునే కంట్రోల్ చేసుకోలేను. ఎందుకంటే నేను గాలిని కంట్రోల్ చేయగలను. గాలి వస్తుంది, గాలిని ఆపగలను గానీ చాలా బలంగా గాలి వీస్తే దాన్నే ఆపగలను గానీ, నా మనసుని కంట్రోల్ చేసుకోలేను. మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి? దాన్ని భగవంతుని మీద మనసుని పెడితే మనసు కంట్రోల్ అవుతే, మనసు కంట్రోల్ అవ్వదు. సో, అందువల్ల ఈ మనసే మనకి ప్రపంచంలో కర్మల్ని చేస్తోంది. మనల్ని కర్మబంధాల్లో పెట్టించేది మనసే. మన ఇంద్రియాల మనసే మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవించడానికి ట్రై చేస్తుంది. సో, ఈ మనసు ద్వారా మనం ఈ కర్మబంధం ఏర్పరచుకుంటాం ఈ ప్రపంచంలో. అందుకే బంధం వస్తుందన్నమాట. సో, ఈ ముక్తి పొందిన వారు ఇలాంటి విషయాలను చూస్తారు. ఈ జడభరతుడు ముక్తి పొందాడు కాబట్టి ఆయనకి విషయం అర్థమైంది. ఏమైంది? తన పూర్వజన్మలో మనసు అనేది లేడి మీద అటాచ్ అయింది. అటాచ్‌మెంట్ ఆకర్షణ అయింది. లేడి గురించి ఆలోచించి లేడి గురించి విపరీతంగా బాధపడి లేడి మీద అటాచ్‌మెంట్ వల్ల తన జన్మ లేడి జన్మ వచ్చింది. ఇప్పుడు అయిపోయాడు దాని గురించి బయటకొచ్చాడు కాబట్టి, ఇప్పుడు ముక్తి పొందాడు. ఈ మనసు యొక్క భావం నుంచి బయటకొచ్చి దేహ భావం నుంచి బయటకొచ్చాడు కాబట్టి ఆయన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అందుకే గురువు దగ్గర నుంచి మనం అన్నీ కూడా నేర్చుకోవాలి. అందుకే మన గురువు మన జీవితంలో మనకు కావాలి. గురువే మనకి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలడు. అందుకే ఆ గురువు కింద ఉండి రహువునికి ఉపదేశం చేస్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైందా? మనం గురువులనేది ఏ విధంగా మనిషి జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఏ విధంగా మనకు సరియైన మార్గాన్ని చూపిస్తారనేది వాళ్ళకి సరిగ్గా విషయం తెలుస్తుంది గురువులకి. అందుకే గురువుల్ని అప్పుడు ఆశ్రయించాలి. గురువు ఆశ్రయం లేకుండా ఉంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం పైకి రాము అనే విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. అందుకే మనం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని శ్రీకృష్ణ భగవానుడు 4వ చాప్టర్ 34వ శ్లోకంలో చెప్తాడు. భగవద్గీతలో ఏం చెప్తాడైనా? అర్జున, నువ్వు ఒక జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుని తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఈ యొక్క విషయాల్ని. వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళ దగ్గర వినయంగా ఉండి, వాళ్ళని ప్రశ్నిస్తూ, వాళ్ళకి అనేక రకాల సేవలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకో. వాళ్ళతో వినయంగా ఉండు నువ్వు అని చెప్పి ఉపదేశం చేస్తాడు. అదే విధంగా జడభర్తుడు ఈ యొక్క రఘుగణ మహారాజుకి ఈ విధంగా ఉపదేశాలు ఇస్తున్నాడు ఇక్కడ. సో, ఈ విధంగా మనం గురువుని ఆశ్రయం తీసుకుని ఉపదేశం మనం తీసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా భక్తి మార్గంలో ఈ విధంగా గురు ఆశ్రయం ద్వారా భక్తి మార్గం మనం తెలుసుకుని అదే మార్గంలో మనం వెళ్తూ ఉంటే మనం ఈజీగా మన మనసుని జయించగలం. సో, ఇక్కడ ఒక ఉపదేశంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఉంది. మన ఈ శ్లోకాన్ని నేను ఒకసారి చదువుతాను నేను. మీరు కూడా తర్వాత రిపీట్ చేయండి నాతోని. భ్రాతవ్యమేనం తదాదభ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః గురుర్హరేర్చరణోపాసనాస్త్రో జహి వ్యలీకం స్వయమాత్మమోషం భ్రాతవ్యమేనం తదాదభ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః గురుర్హరేర్చరణోపాసనాస్త్రో జహి వ్యలీకం స్వయమాత్మమోషం భ్రాతవ్యమేనం తదాదభ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః గురుర్హరేర్చరణోపాసనాస్త్రో జహి వ్యలీకం స్వయమాత్మమోషం. అణపరాని మనసే
జీవునకు మహాశత్రువు. నిర్లక్ష్యపరిచినచో లేదా అవకాశం ఇచ్చినచో అది ప్రబలమై జయమును బడయగలదు. వాస్తవమైనది కానప్పటికీ అది మిగులు శక్తివంతముగానై జీవుని స్వరూపమును కప్పివేయును. రాజా, గురువు యొక్క శ్రీహరి యొక్క పాద పద్మములు సేవ అనడి అస్త్రంచే సావధానుడై ఈ మనసును జయించుటకు యత్నించుము అని రఘుగణ మహారాజుకి జడభర్తుడు ఉపదేశం చేస్తున్నారు అనమాట. సో మన మనస్సే అణచలేనిదనమాట. చంచల మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. మన మనసు చాలా అణచలేని పరిస్థితిలో చాలా బలంగా ఉంది. అందరి మనసు చాలా బలంగా ఉంటుందన్నమాట. అది మనం అణుచుకోవడమే చాలా కష్టం. అందుకే మనసును అణుచుకోలేక అందరూ కూడా చాలా పాప పనులు చేస్తారు. పాప పనుల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మాంసం తినడం, అలాగే అక్రమ సంబంధం పెట్టుకోవడం, అలాగే ధూమపానం, అలాగే సిగరెట్ తాగడం, అలాగే లిక్వర్ అంటే మద్యం తాగడం, ఈ విధంగా చేయడం, అలాగే ఈ జోదం ఆడడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇలాంటివన్నీ చేయకూడదు. చేస్తే పాప పనులు అనమాట. అందుకే మనుషులు ఏం చేస్తారు? మనసును కంట్రోల్ చేసి పాప పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఈ 4 కూడా కామన్ అయిపోయి. అక్రమ సంబంధం, జోదం ఆడడం, అలాగే మద్యం తాగడం, లేకపోతే మోసం తినడం, ఇవన్నీ కూడా అందరూ 99% ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు, అన్ని ఊళ్ళు కూడా అలాగే ఉన్నాయి. సో ఇదే మనసు కంట్రోల్ చేస్తున్న పాప పనులు ఎక్కువగా చేస్తున్నారు అందరూ. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు చాలా బాధల్ని, కష్టాల్ని ముందు అనుభవిస్తారు. అందుకే మనసు కంట్రోల్ చేసుకోవాలి. మనసు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే మనసు ఏమనుకుంటారు? ఓహో, పోనీ ఈసారి ఒక్కసారి మనం చేద్దాంలే, ఈసారి ఒక్కసారి మనం అనుభవించేద్దాం, తర్వాత మనం చేద్దాం అనుకుంటారు. కానీ అది 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 అలాగే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈసారి ఒకసారి మానేద్దాం అనుకుంటూ ప్రతిసారి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. చేస్తాం మనకి ఏమవుతుంది? కంట్రోల్ ఉండదు. ఓకే, ఇక మీదటి నేను చెయ్యను. ఎందుకంటే మనకు మంచి కోసమే అది, ఎవరి కోసమో కాదు. మనం చేసే పని మనకే వచ్చి కొడుతుంది, మనకే వచ్చి తిరిగి మనకే వస్తుంది. సో మనం ఒకరిని హాని పెడితే మళ్ళీ హాని మనమే అనుభవిస్తాం. సో ఇలాంటి మహాశత్రువైన మనస్సు మంచి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు భగవద్గీతలో? అర్జున, నీ మనసే నీ శత్రువు, అదే నీ మనసే నీకు మంచి మిత్రుడు కూడా అంటాడు. నీ మనసు సరిగ్గా ఉపయోగించుకున్నావంటే మంచి మిత్రుడు కూడా మన మనస్సు. అదే మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉండకపోతే మన మనసే మనకి మహాశత్రువు అనమాట. అందుకే మనసుని ఏం చేయాలి? అభ్యాస యోగయుక్తేనా అంటాడు శ్రీకృష్ణ భగవాన్. అభ్యాస యోగయుక్తేనా అంటే అభ్యాసం ప్రాక్టీస్ చేయి. మనసుని సరైన మార్గంలో, భగవంతునికి సేవ చేసే మార్గంలో ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టావు, గురువునికి భగవంతునికి సేవ ఎప్పుడైతే మొదలు పెట్టావో అప్పుడు నువ్వు మనసుని కంట్రోల్ చేసుకోగలవు. లేకపోతే మనసుని కంట్రోల్ చేసుకోలేవు అని శ్రీకృష్ణ భగవానుడికి మనకి ఈ విధంగా భగవద్గీతలో ఉపదేశం చేస్తాడు. అదేవిధంగా రఘుగణ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, చాలా కష్టం మనసును కంట్రోల్ చేసుకోవడం. అదేం చేస్తుంది? మన జీవన స్వరూపాన్ని కప్పివేస్తుంది. అంటే మన ఆధ్యాత్మిక స్వరూపంలో ఆధ్యాత్మిక స్వరూపాన్ని, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విషయాల్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా ఈ మనస్సు కప్పేస్తుంది. భౌతికమైన మనస్సు కప్పేసి మనల్ని పూర్తిగా ప్రపంచానికి, భౌతికత్వానికి, భౌతిక గుణాలకి, భౌతిక కోరికలకి అటాచ్మెంట్, ఆకర్షణ క్రియేట్ చేస్తుంది. అంటే మనం అటాచ్ అయిపోతాం. ఎప్పుడైతే మనం అసలైన జ్ఞానం మర్చిపోతే మనం దీనికి అటాచ్ అవుతాం కదా. మన నేచురల్గా ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక విషయాల్ని మర్చిపోతాం. అప్పుడేమవుతుంది? ఒరిజినల్గా ఉండే లక్షణాలను మర్చిపోతే ఈ భౌతిక లక్షణాలు మనలో తయారవుతాయి. భౌతికానికి అట్రాక్ట్ అవుతాం. అదే మనం చేస్తున్నాం ఈ ప్రపంచంలో ఇప్పుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడైతే గురువు శ్రీ హరి యొక్క పాద పద్మాలు సేవ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన మనసు కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఉపదేశం చేస్తూ ఎప్పుడైతే ఈ విధంగా జడభర్త నుంచి ఆయన ఎప్పుడైతే శ్రవణం ఇవన్నీ విన్నాడో ఆయనలో కృష్ణ చైతన్యం, శ్రీహరి యొక్క చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యం ఆయనలో బాగా అభివృద్ధి పొందింది. అర్థమైంది. ఓహో, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూడండి ఇక్కడ బొమ్మలో నేను ఎలా ఎప్పుడైతే ఇవన్నీ జడభర్త ఈ మహారాజుకి చెప్తున్నాడో, పైన చిన్న బొమ్మ చూసారా? దాంట్లోని మహారాజు ఆలోచిస్తున్నాడు, ఓహో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానా, నేను ఇలాంటి అంధకారంలో ఉన్నానా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నాను. చూడండి ఇక్కడ చిన్న బొమ్మ ఉంది. బొమ్మలో అనేక రకాల జంతువులు ఆ మనిషిని భయపెడుతున్నాయి. ఈ ప్రపంచంలో ఆ జంతువులకు అనేక కోరికలు అనమాట. ప్రపంచం అంతా భయభ్రాంతులే ఉంది.
ఏదైనా మనకి జాగ్రత్తగా ఉండకపోతే చాలా భయం. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈ ప్రపంచంలో మనం ఈనాడు ఉన్నాం. అందుకే పైన బొమ్మ మనకు అది చూపెడుతోంది. చుట్టుపక్కల జంతువులు అన్ని రకాలు కూడా మనిషిని భయపెడుతున్నాయి. అలాగే మనిషి కూడా భయంగా జీవిస్తున్నాడు. మన డబ్బు మీద భయం. లేకపోతే మనకేమన్నా హెల్త్ ఏమైనా పాడైపోతుందో భయం. రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళకపోతే యాక్సిడెంట్ అవుతుందో భయం. సరిగ్గా ఉద్యోగం చేయకపోతే ఉద్యోగం పోతుందన్న భయం. బిజినెస్ జాగ్రత్తగా ఉండడం బిజినెస్ పోతుందన్న భయం. ఎప్పుడు భయంగా అన్ని రకాలుగా భయంగాను భగవంతుడిని మర్చిపోయి భయంతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. సో భగవంతుని సేవ చేస్తూ మన జీవితాన్ని భగవంతుని మీద ఆధారపడి, భగవంతుని సేవ చేస్తూ భగవంతునికి ఆధారపడి మన జీవితాన్ని ముందుకెళ్తే మనకు భయం పోతుంది. సో ఈ విధంగా ఇలాంటి విషయాలను విన్న తర్వాత జడబొత్త సాంగత్యం వల్ల అమితమైన లాభాన్ని రఘుని మహారాజ్ పొందాడనమాట. అప్పుడు ఆయన క్షమాపణ వేడుకుంటాడు. నువ్వు నాకు నీ దర్శనం ఇచ్చావు. నీ వాళ్ళ దర్శనం వల్ల నాకు నా జీవితం అనేది పూర్తిగా భగవంతుని యొక్క నా అర్థం, నేను అసలు ఎవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలిసింది, నేను అసలు ఆధ్యాత్మిక జీవన విషయం నాకు తెలిసింది అని చెప్పి క్షమాపణ వేడుకుంటాడు. వేడుకుంటే అప్పుడు జడభర్తుడు అంతా ఆత్మజ్ఞానం చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పటి నుంచి మహారాజు అప్పటి నుంచి నిజమైన తన స్థితి తెలుసుకుని అప్పటి నుంచి దేహ భావన వదిలేసి ఆధ్యాత్మిక భావన తయారవుతుంది. భగవద్గీత మనం వింటున్నాం, భాగవతం వింటున్నాం, మన దేహ భావన నుంచి మనం గ్రాడ్యువల్ కొంచెం బయటికి రావాలి. పూర్తిగా బయటికి రాలేకపోయినా కొంచెమైనా మనం బయటకు వస్తూ ఉండాలి. భగవంతుని సేవ చేస్తుంటే దేహభావం మనలో పోతూ ఉంటుంది అనమాట. ఎక్కువ సేవ చేస్తే ఎక్కువ తొందరగా పోతూ ఉంటుంది. సో భగవంతుని సేవలో ఉండాలి ఎప్పుడు కూడా. దేహభావం ఉంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ భగవంతుని సేవ చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తాడు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నాశయామి ఆత్మభావస్తో జ్ఞాన దీపేన భాస్వత. అర్జున, నేనేం చేస్తాను, ఎవరైతే నా సేవలో ఉన్నారో నాశయామి ఆత్మభావస్తో, ఎప్పుడైతే ఈ దేహభావం అనేది ఉందే ఎప్పుడైతే నాశనం చేసేస్తాను, నేను నాశనం చేసి జ్ఞానం అనే ఒక కాంతి, ఒక లైట్ అనమాట, ఒక కాంతితో వాళ్ళకి ఒక జీవితాన్ని నేను చూపెడతాను అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. అందువల్ల మనకి ఈ రోజు మనకేంటంటే మనం ఎవరము, మనం భగవంతుని సేవకులం. భగవంతుని సేవకుడికి సేవ చేస్తే మనం భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి మనకు అర్హత, అవకాశం వస్తుంది. సో భగవంతుని సేవలకి సేవ చేయాలి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, నా సేవ కన్నా నా భక్తుల సేవ చాలా గొప్పది అర్జున అంటాడు. అదే పార్వతీదేవితో కూడా శివ భగవానుడు చెప్తాడనమాట. ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవీం తదీయానాం సమర్చనం. ఆయన ఏమంటాడు శివ భగవానుడు, ఆరాధనానాం సర్వేషాం, అన్ని ఆరాధనాల కన్నా విష్ణుని ఆరాధించడం చాలా గొప్పది అర్జున అంటాడు. అలాంటి విష్ణు ఆరాధన కన్నా ఆ విష్ణుకి సంబంధించిన వాళ్ళని ఆరాధన చేయడం అనేది దానికన్నా విష్ణు ఆరాధన కన్నా చాలా గొప్పది అంటాడు. అందువల్ల శ్రీ భగవానుడు మనకి పార్వతీదేవికి చెప్తాడు. అదే విధంగా మనం విష్ణు భక్తులకి విష్ణుకి కృష్ణుకి తేడా, ఇద్దరు ఒక రూపమే. కాకపోతే శివుడు విష్ణు రూపం ఏంటంటే 4 భుజాల రూపం, కృష్ణ రూపం అనేది 2 భుజాల రూపం. కాకపోతే కృష్ణుని మనం తొందరగా అప్రోచ్ అవ్వగలం. విష్ణుకి కృష్ణుడికి కొంతమంది క్వశ్చన్లు వేశారు. ఆ క్వశ్చన్లోనే మనం డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు విష్ణు కృష్ణుకి తేడా గురించి. ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. అప్పుడు ఆ క్వశ్చన్ బాగా డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా జడభరత మహారాజ్ యొక్క కథని ఎవరైతే వింటారో, వాళ్ళకి శ్రద్ధగా ఎవరైతే వింటారో భరత మహారాజు గురించి, వాళ్ళకి శ్రద్ధగా విని ఆలకించి నిక్కముగా వాళ్ళ ఆయు సంపదలు వృద్ధి చెందగలవు అని భాగవతంలో చెప్పబడింది. అలాగే జడభరత మహారాజు స్టోరీ ఎవరైతే వింటారో వాళ్ళు మిక్కిలి యశోవంతుడు కాగలరు, సులభంగా ఉన్నత లోకములను బడేయగలరు, సహజ ముక్తులను పొందగలరు వాళ్ళు అని చెప్పబడింది. అలాగే భరతుని కర్మల్ని వినుడిచే, కీర్తించుటే, మరి శ్లాఘించుడు అంటే మహిమల్ని వివరంగా చెప్పడం, మహిమల్ని గొప్పగా పొగడ్డం, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, సమస్త అభీష్టాలు మన జీవితంలో నెరవేరుతాయి. అలాగే మన భౌతిక ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా మనం పరిపూర్ణంగా మనం పొందగలం అని చెప్పి కావించుకోగలని భరత మహారాజు కథ వినడం వల్ల ఇలాంటి ఫలశ్రుతి కలిగిందనమాట. సో ఈ విధంగా మనం భరత మహారాజు యొక్క కథను మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ వచ్చే వారం నుంచి మేము వారంలో ఒకరోజు ఉపనిషత్తు కూడా ఈశోపనిషత్తు స్టార్ట్ చేస్తున్నాం. ఈశోపనిషత్తు చాలా ఇంపార్టెంట్. ఈశోపనిషత్తులో మనం చాలా 18 శ్లోకాలు ఉన్నాయి.
ఈ శ్లోకాలు ఒక్కొక్క వారం ఆ యొక్క శ్లోకాల నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో ఈశోపనిషత్తు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు చాలా ఇంపార్టెంట్ విషయం అని ఈశోపనిషత్తు తెలుసుకోవడం. మీరందరూ కూడా దయచేసి ఈశోపనిషత్తు యొక్క క్లాసులు అటెండ్ అవ్వడానికి అందరూ రావాలి. అది కూడా కాకుండా మేము ఈ యొక్క విషయాలు మేము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది ఒక విషయం అప్పటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మేము లింక్ పంపిస్తూ ఉంటాం. మీరు క్వశ్చన్లు అన్నీ మీకు దాంట్లో రాయడానికి ట్రై చేయండి. మీరు పంపిస్తే మేము చెప్తా. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కొంతమంది క్వశ్చన్లు అడిగారు, వాటికి సమాధానం ఇప్పుడు కొంతసేపు మనం చర్చించుకుందాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ సరిగ్గా కొంతమంది రాయలేదు, కొన్ని జంకులు. అందుకే నేనే చదువుతున్నాను క్వశ్చన్లు ఇక్కడ అందరికీ కూడా. సో ఇప్పుడు కొంతమంది ఏం రాశారంటే, కొంతమంది ఒక ఆయన రాశారు, ఐ లవ్ కృష్ణ అండ్ ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ ఆల్సో, బట్ ఐ హ్యావ్ టు నో హరే కృష్ణ బర్త్ ఇస్ ట్రూ. ఇస్ దర్ ఎనీ ఫెమిలియర్ థింగ్స్ అబౌట్ దే? ఐ మీన్ ఇన్ ఓల్డెన్ డేస్ దే డోంట్ హ్యావ్ టీవీ, యూట్యూబ్ ఛానల్స్. Vyasa Maharshi just wrote a story to us, how to live in this world for a good thoughts. My mother tongue. God, the audio please lend me in mother tongue. సో వాళ్ళకి ఒక ఆయన క్వశ్చన్ అడిగారు. వాళ్ళకి ఆయన ఏంటంటే, ఆయనకి ఈ శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక రికార్డ్ చేసి శ్రీకృష్ణుడు యొక్క విషయాలు గురించి, కృష్ణుడు యొక్క బర్త్, కృష్ణుడు యొక్క జన్మ, కృష్ణ యొక్క విషయాల గురించి రికార్డ్ చేసి మీరు పంపించండి. తెలుగులో రికార్డ్ చేసి పంపిస్తే మేము వింటాము, మాకు పంపించండి అడుగుతున్నారు ఎవరో. సో వాళ్ళకి కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత మీకు పంపించడానికి మేము ట్రై చేస్తాం రికార్డ్ చేసి మీకు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇంకోళ్ళు ఎవరో ఏమడిగారంటే, శ్రీకృష్ణ భగవానుడు సృష్టిని దుఃఖాలయం కింద ఎందుకు సృష్టించాడు అని అడుగుతున్నారు కొంతమంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టిని దుఃఖాలయం కింద ఎందుకు సృష్టించాడు అని. దుఃఖాలయం కింద ఎందుకు సృష్టించాడు అంటే, యాక్చువల్గా ఇది ఆయన ఈ ప్రపంచంలో అందరం కూడా మనం ఈ ప్రపంచంలో మనం ఆధ్యాత్మిక జీవనం వైకుంఠంలో ఉండవలసిన వాళ్ళం, భగవంతుడితో ఉండవలసిన వాళ్ళం, వైకుంఠ లోకాల్లో ఉండవలసిన వాళ్ళం. మనం ఈ లోకంలో ఎందుకున్నామంటే, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యం కాకుండా మనంతట మనమే ఆనందాన్ని అనుభవించాలి. శ్రీకృష్ణ భగవాన్ సెపరేట్గా ఉండి మనంతట మనం ఆనందాన్ని అనుభవించాలి అనే కోరిక మనలో పుట్టింది. ఎప్పుడైతే మనం కోరిక మనలో పుట్టిందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, శ్రీకృష్ణ లేకుండా ఉండే ఆనందాన్ని పొందడానికి మనం ట్రై చేస్తాం. మనకి అంటే వైకుంఠ లోకాల్లో, అన్ని లోకాల్లో కూడా భగవంతునితోనే ఆనందం పొందడం సాధ్యం అవుతుంది. భగవంతుడు లేకుండా ఆనందం ఉండదు. ఎందుకంటే ఆనందం అంతా కృష్ణులో ఉంది. ఆ కృష్ణులో ఉన్న ఆనందాన్ని అనుభవించగలం, ఆ ప్రేమ నేను. అది వదిలేసి కృష్ణులైన ఆనందాన్ని పొందాలి అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఓకే నీకు అలాంటి ఆనందం కూడా నేను చూపిస్తాను అని చెప్పి భౌతిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించి, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ తాత్కాలికమైన క్షణికమైన ఆనందం పొందడానికి అన్ని అవసరాలు, అన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాడు ఆయన. అందువల్ల మన కోసం క్రియేట్ చేశాడు ఇది, ఆయన కోసం కాదు. మనకి కాకపోతే దీంట్లో ఏంటంటే, ఆయన కష్టం కూడా చూపిస్తాడు. అంటే ఏంటంటే, ఇక్కడ ఆయనకి ఎప్పుడూ శ్రీకృష్ణ భగవానుడు లేకుండా మనం ఆనందాన్ని పొందడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి కొడుకు ఉంటారు. కొడుకు ఏం చేస్తాడంటే, తండ్రి దగ్గర ఉండకుండా తనంత తానే స్వయంగా బతకగలను అని చెప్పి, స్వయంగా నేను ఉండాలి అని చెప్పి కోరుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, చెప్తాడు
నువ్వు అక్కడికెళ్తే సరిగ్గా ఉండలేవు. నీ అంతట నువ్వు సెపరేట్‌గా ఉండలేవు. నా రక్షణలోనే నువ్వు ఉండగలవని. కాకపోతే కొడుకు వినడు. అప్పుడేం కొడుకేం చేస్తాడు? నా అంతట నేనే ఉంటాను స్వయంగా అని చెప్పి బతుకుతా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇల్లు వదిలేసి. అప్పుడేం చేస్తాడు? తండ్రే కొడుక్కి తెలియకుండా కొడుక్కి ఒక విషయం ఒక ఇల్లు, కొడుక్కి ప్రతి నెల డబ్బులు పంపించి కొడుకు కావాల్సిన అవసరాలని తెలియకుండా తీరుస్తూ ఉంటాడు. అప్పుడేం చేస్తాడు? కొడుకు కొంతకాలానికి కొడుకు అక్కడ బతుకుతుంటాడు. తనేమనుకుంటాడు? ఏదో సంపాదిస్తూ ఏదో చేస్తూ ఉంటాడు. కానీ కొడుకే అక్కడ అవసరాలు తీరుస్తున్నా సరే, అక్కడ కొడుకు అవసరాలు తండ్రి తీరుస్తున్నా సరే, కొడుకు ఆ విషయాన్ని గ్రహించలేకుండా నా అంతట నేనే ఉన్నాననుకుంటూ బతుకుతాడు. అప్పుడేం చేయాలి మనం? అలాంటి దాని అర్థం ఏంటంటే, కొడుకు స్వయంగా కొడుకు శక్తి, ఆ సామర్థ్యం లేదు. మనంతట మనం ఇక్కడ ఈ సృష్టి ఉంది. మనం సృష్టించింది ఏమీ కాదు. మనకు కావాల్సిన అన్నం కూడా సృష్టించబడుతోంది. మనకు కావాల్సిన అన్ని అవసరాలు ఇక్కడ సృష్టించబడి ఉన్నాయి. మనం దాన్ని అనుభవిస్తున్నాం. మనంతట మనం ఏమి సృష్టించుకోలేం. మనంతట మేమే మనకు కావాల్సినవి సృష్టించి మనం తినలేము. అన్నీ కూడా భగవంతుడు ఇస్తేనే మనం తినగలం. సో, అలాంటి పరిస్థితుల్లో ఉంది గదా! అలాంటప్పుడు మనం భగవంతుడిని నుంచి సెపరేట్‌గా మనం ఉండాలి అనుకుని మనకి అనుకుంటే దానికి అవసరం ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే మనం భగవంతుడికి సెపరేట్‌గా ఉండాలి అనుకోలేదో, భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోతాం మనం. అక్కడే ఆనందంగా ఉంటాం. అక్కడ అక్కడ ఎప్పుడు వైకుంఠం చాలా బావుంటది ఇక్కడ కన్నా. సో, అలాంటి విషయాలు మనం ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి గాని, ఇక్కడ మనం ఎప్పుడైతే ఉందాం అనుకున్నామో ఆయనే ప్రపంచం సృష్టించి అంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే తల్లి, తండ్రి, పిల్లలు కూడా సముద్రంలో బీచ్‌కెళ్తారు. ఒకసారి బీచ్‌కెళ్తారు. బీచ్‌కెళ్ళి ఏం చేస్తారు? తండ్రి, తల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలేం చేస్తుంటారు? పక్కన ఇసుకలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టుకుని ఆ ఇల్లుని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కానీ అదేంటంటే ఆ ఇల్లనేది ఒక విధమైన టెంపరరీ అన్నమాట. కొంతసేపటికి ఇల్లు కట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏం ఓకే మన ఇంటికెళ్ళిపోదాం రండి అనగానే ఆ ఇల్లుని కూల్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే విధంగా ఇదంతా టెంపరరీ. ఇది మనకి ఒక విషయాన్ని చెప్పడానికి మీరిక్కడుంటే మీరు కష్టాలే పడతారని చెప్పడం నా దగ్గరికొస్తే మీరు ఆనందంగా ఉండగలరు. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో భౌతికమైన దేహాన్ని కలిగి ఉన్నాం. భౌతికమైన దేహం అంటే భౌతికమైన దేహం వల్ల మనకి ఆన భౌతికంగా కష్టమే వస్తుంది గానీ ఆనందం రాదు భౌతికమైన దేహం వల్ల. మన శరీరంలో ఉన్నవన్నీ ఏంటి? మాంసం, రక్తం ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల ఆనందమే వస్తుంది. వీటి వల్ల దుఃఖమే వస్తుంది. ఇలాంటి శరీరంలో మనం ఉండిపోయాం. అందువల్ల వీటి నుంచి బయటకొస్తే మనం ఆనందంగా ఉంటాం. అందుకే ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ మనం కూర్చోబెట్టి మనకి ఆయన లేకుండా ఆనందాన్ని మనకు చూపిస్తాడు. చూపించి నువ్వు మనకు ఆనందం పడుతున్నావు అనుకుంటున్నాం. కానీ దుఃఖం కూడా మనం పడుతున్నాం ఇక్కడ. దుఃఖం, ఆనందం 2 ఉన్నాయిక్కడ. వైకుంఠంలో దుఃఖం ఉండదు. ఆనందం ఒకటే ఉంటుందక్కడ. సో, అందువల్ల మనం ఈ ఈ ప్రపంచం వెళ్ళిపోవడానికి ట్రై చేయడం కానీ దుఃఖానంగా చూపిస్తున్నాడాయన. కొంతమంది అడుగుతున్నారు, హరికృష్ణ మహామంత్రం డైలీ ఎన్ని సార్లు చేయాలి అని. మినిమమ్ మీరు 108 సార్లైనా చేయాలి. 108 సార్లు మినిమమ్ చేయాలి. ఎవరైతే 9 సార్లు చేస్తున్నారో అది మంచిది. కనీసం యాక్చువల్‌గా ఇస్కాన్‌లో ప్రభుపాద సంస్థాపక ఆచార్య కదా! ఇస్కాన్‌కి ఆ సంస్థాపక ఆచార్య ప్రభుపాద. ఆయన ఏం చెప్పారంటే అందరికీ కూడాను 16 అంటే 16 ఇంటూ 16 మాలలు చేయమని చెప్పారు అందరికి కూడా. 16 మాలంటే ఒక మాల పట్టుకుని ఒకసారి 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. అంటే ఒక మాలలో 108 పూసలుంటాయి. 108 పూసలుంటాయి. అలాంటి పూసలు ఒక మాల చేస్తే 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. అలాంటి మాల 16 చేయమన్నారు. కానీ అందరూ 16 మొదట్లో చేయలేరు కాబట్టి ఎంత వీలైతే అంత చేయమని. కనీసం 108 సార్లైనా ఆ మాల పట్టుకొని చేయాలి అందరూ కూడా. కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే మనల్ని మనం పూర్వజన్మలో మన కర్మలు చేస్తాం. పూర్వజన్మలో కర్మలు చేస్తే పూర్వజన్మ కర్మ ప్రకారం మనకి జన్మలో మనం అనుభవిస్తాం కదా! పూర్వజన్మలో వాళ్ళకి ఒకళ్ళు మనకి మంచి పని చేశారనుకోండి, వాళ్ళకి మనం ఈ జన్మలో మనం వాళ్ళకి మనం మంచి పని చేసి వాళ్ళకి రుణం తీరుస్తాం. అలాగే
ఒకళ్ళు పూర్వజన్మల్లో పాపం మనకి మన ఎవరో మనకి పాపం చేస్తే, అప్పుడు వాళ్ళకి మనం కూడా వాళ్ళకి హాని చేసి, ఆ విధంగా పాపం మనకు అంటది కదా అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏ ఏ జన్మలో చేసిన ఏ ఏ జన్మలో మనం చేసిందైనా సరే, పూర్వజన్మల్లోని వచ్చే పాపపుణ్యాలు ఈ జన్మలో వస్తాయి. అలాగే ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు కూడా ఈ జన్మలో ఒకసారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పూర్వజన్మల్లో ఉన్నదే ఈ జన్మలో రాదు. ఈ జన్మలో మనం ఇంతకు ముందు సంవత్సరాల్లో చిన్నప్పుడు లేకపోతే కొంచెం పెద్దయిన తర్వాత చేసిన ఈ ఈ జన్మలో చేసినవన్నీ కూడా ఒకసారి ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అంతే తప్పించి పూర్వ జన్మల్లోని చేసినవే మాత్రమే ఈ జన్మలో ఉండాలని రూల్ ఏమీ లేదు. అలాగే మనం తప్పు చేస్తే పూర్వ జన్మల్లో ఇప్పుడు అనుభవిస్తాం తప్పుకి. ఆ పనిష్మెంట్ శిక్ష అనుభవిస్తాం. ఈ జన్మలో తప్పు చేసినా శిక్ష అనుభవిస్తాం. అలాగే పూర్వజన్మల్లో మంచి పని చేస్తే దానికి రిజల్ట్ ఈ జన్మలో మనకొస్తుంది. అలాగే మనం ఈ జన్మలో చేస్తే ఈ జన్మలో రావచ్చు, దాని రిజల్ట్ నెక్స్ట్ జన్మలో రావచ్చు. అందువల్ల ఏ జన్మలో చేసిందని 50 జన్మల వరకు కూడా మనకి మన జన్మ వృత్తాంతం 50 జన్మల వరకు మనం ఏం చేసాం అవన్నీ కూడా మన అకౌంట్‌లో ఉంటాయి. చాలా ఉంటాయి. అందువల్ల ధృతరాష్ట్రుడు 50 జన్మల ముందు చేసిన ఒక బాణం 50 జన్మల ముందు వేటగాడికి ధృతరాష్ట్రుడు ఉండేవాడు. వేటగాడి జన్మలో ఉండేటప్పుడు ఒక బాణం ఒక చెట్టు మీద వేసి 100 గుడ్లు నాశనం చేయడం వల్ల ఈ జన్మలో ఆ పాపం అనుభవించాల్సొచ్చింది. అలాగే 100 గుడ్లు 100 కొడుకులు 100 కొడుకులు ఒకేసారి పోయారు ఆయనకి. అందువల్ల మన పాపం, పుణ్యం అనేది పూర్వజన్మే కాదు ఈ జన్మలో రావచ్చు. అది ఎప్పటినుంచో మనకు అలాగ ఉంటుంది. అది అది ఎక్కడి నుంచో అలా క్యారీ అవుతూ వస్తుందది. అదేంటంటే ఒక సీడ్ పాపం చేసి ఒక చిన్న విత్తనం వేస్తాం. అది పెరిగి చెట్టు కింద చెట్టు నుంచి కాయలు తయారై, కాయల నుంచి పళ్ళు తయారవడానికి చాలా టైం పడుతుంది. కొన్ని తొందరగా అవుతాయి. కొన్ని లేట్‌గా అవుతాయి. సో, ఆ కర్మ చక్రం అనేది చాలా క్లిష్టమైంది. చాలా కాంప్లికేటెడ్. అందువల్ల మనం వీటి మీద మనం ఎక్కువ మైండ్ పెట్టకుండా, తప్పు చేయకుండా మనకు తెలిసినంత వరకు ఎవరికీ హాని చేయకుండా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఈ జన్మలో మనం జాగ్రత్తగా ఉంటూ, భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క సేవలో మనం ఈ జన్మలో మనం ఎప్పుడు ఉన్నామంటే, మనకి పాపం కర్మలు కూడా మనకి పోతాయి. ఎవరైతే భగవంతుని సేవలో నామం చెప్తున్నారో, భగవంతుని హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నారో, భగవంతుని కృష్ణనామం, రామనామం చెప్తున్నారో, వాళ్ళకి ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన కర్మలు కూడా వాళ్ళకి పోతాయి. చాలా ఫాస్ట్‌గా, చాలా తొందరగా పోతాయి. అందువల్ల ఏంటంటే, భగవంతుని సేవలో ఉండడానికి మనం ట్రై చేయాలి. మన కర్మల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ తప్పులు చేయకుండా, ఎవరికి హాని చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో తులసిదేవి గురించి అడుగుతున్నారు. తులసి వనం. తులసి తులసి అనేది మన ఇంట్లో ఉండడం చాలా అవసరం. ఎందువల్లంటే తులసి దేవికి రోజు నీళ్లు పోసి చుట్టూ 4 ప్రదక్షిణం చేస్తే యాని కానిచ పాపాని బ్రహ్మహత్యాతి కానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. మనం పూర్వజన్మల్లో ఏం పాపాలు చేసినా సరే, అలాగైతే బ్రహ్మహత్య పాతకం అంటే బ్రాహ్మణుని చంపినా సరే తులసి దేవి చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తే మనకు ఆ బ్రహ్మహత్య పాతకం కూడా పోతుందంట. పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల తులసి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మనకి పాపాలు పోతాయి. అలాగే కృష్ణుని మీద ప్రేమ, భక్తి మనకు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. తులసిదేవి మన ఇంట్లో ఉంటే. తులసిదేవికి నీళ్లు పోయడం ద్వారా మనకి భగవంతుని మీద, శ్రీహరి మీద భక్తి విపరీతంగా మనకు పెరుగుతుంది. శ్రీహరికి తులసి అంటే చాలా ఇష్టం. తులసి లేకపోతే ఆయన ఉండడు. అందుకే తులసి మన ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలి. మనం కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు ఎప్పుడు కూడా తులసిని ఇంట్లో పెట్టుకుంటారు. తులసిని ఎప్పుడూ రోజు కూడా తులసికి నీళ్లు పోసి, తులసి చుట్టూ ప్రదక్షిణించండి, తులసికి నమస్కారం రోజు చేయాలి. అలాగే భగవంతునికి నైవేద్యం పెడుతున్నాం. మనం చేసుకున్న పదార్థాలు నైవేద్యం పెడుతున్నప్పుడు అందులో కంపల్సరీగా తులసి వేసి నైవేద్యం పెట్టాలి. తులసి లేకపోతే ఆయన తీసుకోడు ఆయన. సో, తులసి కంపల్సరీగా వేయాలి. వీలైతే తులసికి ఆరతి కూడా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. గోవింద ఎవరో క్వశ్చన్ అడిగారు. గోవింద, లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ కృష్ణ అందరూ ఒకటేనా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఎవరో. ఇది ఒకటే. గోవింద అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, కృష్ణుడు అన్నా, నారాయణుడు అన్నా ఒకటే. వెంకటేశ్వర స్వామికి ఎన్ని భుజాలని 4 భుజాలు కనబడుతున్నాయి కదా మనకి. ఈ 4 భుజాలు ఎవరు? విష్ణు రూపం అంటాం మనం. మరి గోవిందుడు ఎలా అంటారని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. కానీ మనం గోవింద అంటాం అక్కడికి వెళ్ళగానే. మరి గోవింద అంటే ఎవరు?
వెంకటేశ్వర స్వామి అందరికీ గుర్తుకొస్తాడు. మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా గోవింద అంటే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు చాలామందికి. గోవింద గోవింద అంటే వెంకటేశ్వర స్వామి అంటే కృష్ణుని గుర్తురాడు, విష్ణువు కూడా గుర్తురాడు. గోవింద అంటే అందరికీ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. దాని అర్థం ఏంటి? గోవింద అంటే వెంకటేశ్వర స్వామి అనే వెంకటేశ్వర అనే పేరు ఇచ్చింది బ్రహ్మదేవుడు. ఆయన మహావిష్ణువు నారాయణుడు ఈ కలియుగంలో అవతారం ఎత్తినప్పుడు, ఈ యొక్క అవతారం ఎత్తినప్పుడు ఈ కలియుగంలో ఇక్కడ 7 కొండల మీద అవతారం ఎత్తినప్పుడు బ్రహ్మ ఫస్ట్ ఆయనకి అభిషేకం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆయనకి పేరు పడతాడు. వెంకటేశ్వర అంటే వెంకట అంటే కష్టాలను తీర్చేవాడివి నువ్వు. వెంకట అంటే దాని అర్థం అది. అంటే కట అంటే కష్టాలు, అంటే తీర్చేవాడు అనమాట. కష్టాన్ని దూరం చేసేవాడు ఆయన. అందుకే వెంకటేశ్వర స్వామి అనమాట. ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు? మహావిష్ణువే, నారాయణుడే. కాకపోతే గోవిందని ఎలా పిలుస్తామంటే శ్రీకృష్ణ భగవానుడికి గోవిందుడికి డిఫరెన్స్ లేదు. శ్రీకృష్ణ భగవానుడు అనేది చిన్న ఎగ్జాంపుల్. చాలాసార్లు ముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. కృష్ణుడు అంటే ఏంటంటే మన ఇంట్లో మనం మన మన ఇంట్లో మన వాళ్ళతో, మన ఫ్యామిలీతో మనం ఎంత క్లోజ్గా ఉంటామో కృష్ణుడి రూపం అంటే అదనమాట. అదే ఇప్పుడు ఒక ఎండి కంపెనీ యొక్క ప్రొపరేటర్ తీసుకోండి. కంపెనీ ప్రొపరేటర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటాడు? అందరూ ఆయనకి సెల్యూట్ చేస్తారు, అందరూ ఆయన్ని సార్ అని పిలుస్తారు, అందరూ ఆయన ఆర్డర్లను పాటిస్తారు, ఆయన చెప్పింది అందరూ చేస్తారు, ఆయనతో అందరూ చాలా గౌరవంగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో కూర్చోరు, ఆయన పక్కన వెళ్ళి కూర్చోరు, ఆయనతో పాటు ఎవరైతే తినరు. ఆయన అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన చెప్పింది అందరూ వెంటనే ఒక ఆర్డర్లా భావిస్తారు. అది విష్ణు రూపం, వైకుంఠంలో విష్ణు రూపం అంటే అందరూ ఆ విధంగా భావిస్తారు. అదే కృష్ణుడు అంటే కృష్ణుతో ఆడుకోవచ్చు, కృష్ణుతో పాడుకోవచ్చు, కృష్ణుతో తినచ్చు, కృష్ణుతో పడుకోవచ్చు, కృష్ణుతో డ్యాన్స్ చేయొచ్చు, అనే చేయొచ్చు. సో కృష్ణ రూపం అనేది యాక్చువల్. అందుకే శ్రీకృష్ణ భగవానుడు వివరించడానికి బ్రహ్మ శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో చెప్తాడు. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేగే. ఈ ప్రతి యుగంలోని ఈ యొక్క ఈ భౌతిక ప్రపంచంలోని ఇంద్రుడు అనేక మంది దేవతల యొక్క బాధల్ని, కష్టాలని తీర్చడానికి ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం అని, శ్రీకృష్ణ స్వయం భగవానుడు. ఆయన యొక్క అంశలో, ఆయన యొక్క అవతారాలే ప్రతి జన్మ యుగంలో వస్తూ ఉంటాయి అని చెప్పి బ్రహ్మ మనకి ఉపదేశం చేస్తారు భాగవతంలో. అలాగే బ్రహ్మదేవుడికి చెప్పిన స్టేట్మెంట్ అది. సో అదే బ్రహ్మదేవుడు, వెంకటేశ్వర స్వామి, గోవిందుడు అంటే అది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు కావాలంటే చూడండి, రోజు పొద్దునానికి సుప్రభాతం టైంలో ఏం పెడతారు? నైవేద్యం వెన్నే పెడతారు. సుప్రభాతం 3 గంటలకి జరుగుతుంది ఆయనకి. సుప్రభాతం 3 గంటలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ నైవేద్యం, సుప్రభాతం ముందు ఫస్ట్ నైవేద్యం పెడతారు ఆయనకి. ఆ పేరేంటి? ఆవుతో చేసిన వెన్న ఫస్ట్ ఆయనకి నైవేద్యం పెడతారు ఆ గోవిందుడికి. ఎందుకు ఆయన వెన్నే పెడతారు ఆయనకి? ఆయన గోవిందుడు కాబట్టి. గోవిందుడు అంటే ఎవరు? గోవులకి, ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. అలాంటి గోవిందుడుకి వెన్న తింటాడు ఆయన. అందుకే వెన్నతో ఉన్న గోవిందుడు అనమాట. అందుకే గోవిందుడు, అందుకే ఆయన పేరు గోవింద, గోపాలుడు. అదే శ్రీకృష్ణ భగవానుడే. కాకపోతే ఆయన ఈ కలియుగంలో 4 భుజాల రూపం ఆయనకు వచ్చింది. దానికి ఒక కథ కూడా ఉంది, చాలా పెద్ద కథ ఉంది, తర్వాత మనం చెప్పుకుందాం. సో ఎప్పుడంటే అందుకే కృష్ణుడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, గోవిందుడు అన్న ఒకటే. సో ఈ కొంచెం క్వశ్చన్లు మనం చెప్పించుకున్నాం. మిగతా క్వశ్చన్లు మనం నెక్స్ట్ వారంలో మనం చూద్దాం. సో మీరందరికీ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్లు చేయండి, లేకపోతే bg.telugu@gmail.com ఉంది కదా, దానికి మీరు క్వశ్చన్లు పంపించవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ.